Right. Hello everyone. A very good morning guys. Good morning. Welcome back to your favorite channel Vedantu Telugu. This is Goutham, me mathematics master teacher, and welcome back to another exciting session. So vinpistunda andarki? Am I audible for everyone guys? Am I audible for everyone? Can everyone hear me? Good morning guys. Good morning. Ella unnaru andaru? Good morning Bhagwant. Hi Shiva. Hi Sunkara. Hi Swati. Hello Sahiti, hello Sai Charan, good morning everyone. So excited everyone. So ee roju manam inko kotta chapter mottham khatam cheyabothunam, and you already know today we are going to discuss complex numbers. Okay, so complex numbers ane topic malli ee particular chapter nunchi మనకు ఒక 3-4 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి అబ్బా మన ఎంసెట్ ఎగ్జామినేషన్లో. ఎవ్రీ ఇయర్ 2022, 2021, 20 తీసుకోండి, 19 తీసుకోండి, పక్కాగా 3 క్వశ్చన్లు లేదా 4 క్వశ్చన్లు అయితే ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి అడగబోతున్నాడు. అయితే ఈ పర్టికులర్ చాప్టర్లో కాంప్లెక్స్ నంబర్స్తో పాటు నేను డి మోరిస్ థియరం కూడా ఇందులోనే కవర్ చేద్దాం. సపరేట్గా వీడియో చేయట్లేదు నేను, ఎందుకంటే డి మోరిస్ థియరం కూడా కాంప్లెక్స్ నంబర్స్లో ఒక చిన్న పార్టే కదా. సో ఈ పర్టికులర్ వీడియోలో కాంప్లెక్స్ నంబర్స్తో పాటు డి మోరిస్ థియరం కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మనం ముందు సెషన్స్ లాగే ఈ సెషన్లో కూడా మన ముందు సెషన్స్లో ఎలా మనం థియరీ కవర్ చేసామో, క్వశ్చన్స్ చేసామో, అండ్ దాంతోపాటు PYQs చేసామో, అలాగే ఈ పర్టికులర్ సెషన్లో కూడా మనం అదే చేద్దాం, అది డీటెయిల్గా చేద్దాం. సో గైజ్, ఎవ్రీవన్ ఎక్సైటెడ్? ఎవ్రీవన్ రెడీ? ఆల్ ది స్టూడెంట్స్, ఇస్ ఎవ్రీవన్ రెడీ? అండ్ చాలామంది కొంతమంది అడుగుతున్నారు, సార్ ఇది చేయండి, ఈ చాప్టర్ చేయండి అని. ఓకే, సో గైస్, ఫస్ట్ థింగ్ ఇస్ దాట్ నేనైతే ఆల్జీబ్రా కంప్లీట్ చేస్తున్నా ముందు, ఎందుకంటే ఆల్జీబ్రా అన్ని ఇండివిజువల్ చాప్టర్స్ ఉంటాయి, ఒక చాప్టర్కి ఇంకో చాప్టర్కి పెద్దగా లింక్ ఉండదు. సో మీకు కూడా ఈజీగా ఉంటుంది చదవడానికి, రైట్? అండ్ ఆల్జీబ్రా వెయిటేజ్ కూడా ఎక్కువ. మన ఎంసెట్ ఎగ్జామినేషన్లో 80 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ 25 to 30 క్వశ్చన్స్ మనకి ఆల్జీబ్రా నుంచి వస్తాయి. సో ఫస్ట్ ఏం చేస్తా అంటే నేను ఆల్జీబ్రా కంప్లీట్ చేస్తా, ఆ తర్వాత విల్ స్టార్ట్ విత్ ద క్యాలిక్యులస్ పార్ట్, ఆ తర్వాత ద జామెట్రీ పార్ట్, లాస్ట్లో జామెట్రీ, ఆ తర్వాత లాస్ట్లో 3D జామెట్రీ వెక్టార్స్ చేద్దాం. ఓకే, సో చలో గైస్, లెట్ స్టార్ట్ ద సెషన్ దెన్. సో యాజ్ ఏ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్సో లైక్ చేయండి అబ్బా వీడియోని. ఓకే, చలో, సో విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్ గైస్. సో కాంప్లెక్స్ నంబర్స్లో మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి ఒకసారి, వాట్ ఈస్ గోయింగ్ టు బి ఏ కాంప్లెక్స్ నంబర్. సో కాంప్లెక్స్ నంబర్ అంటే ఏంటి? సో బేసిక్గా లెట్ us సే దాట్ ఒక కాంప్లెక్స్ నంబర్ మీకు తెలిసింది ఏంటి? ఐ. లెట్ us స్టార్ట్ విత్ దిస్ ఐ. ఓకే, ఐ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇమాజినరీ నంబర్ అంటాం దీన్ని. ఐ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇమాజినరీ నంబర్. అని దీని డెఫినేషన్ ఏమవుతుంది అంటే ఐ స్క్వేర్ is equal to -1. This is going to be the definition of I. Kada I is nothing but an imaginary number, and nothing but ikkada definition ఏమవుతుంది ఇక్కడ? I square is simply going to be -1. Okay, so now ఇలానే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఈ పర్టికులర్ చాప్టర్లో కాంప్లెక్స్ నంబర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ కాంప్లెక్స్ నంబర్లో ఎలా ఉంటుంది అంటే, ఒక కాంప్లెక్స్ నంబర్లో, లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ, ఒక కాంప్లెక్స్ నంబర్లో ఎలా ఉంటుంది అంటే ఇందులో ఒక రియల్ పార్ట్ ఉంటుంది, ఇంకో ఇమాజినరీ పార్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఏ కాంప్లెక్స్ నంబర్ ఇస్ గోయింగ్ టు కంటైన్ ఏ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. ఏ రియల్ పార్ట్ అండ్ అన్ ఇమాజినరీ పార్ట్, ఈ రెండు కంబైన్ చేస్తేనే దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ కాంప్లెక్స్ నంబర్. ఓకే, ఏ రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ ఏ కాంప్లెక్స్ నంబర్. ఈజీగా చెప్తున్నా, ఈజీగా మీకు అర్థం అవ్వడానికి. మనం టెక్స్ట్ బుక్ డెఫినేషన్స్, టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డెఫినేషన్స్ అలా చదువుకుంటే అంత ఈజీగా బ్రెయిన్లోకి ఎక్కదు మనకి కదా. సో సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ అయితే ఐ అంటే మీకు ఐడియా ఉంది, ఇమాజినరీ నంబర్, దాన్ని మనం అయోటా అని కూడా అంటాం, రైట్? అండ్ వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు బి? ఐ స్క్వేర్. ద డెఫినేషన్ ఏంటి? స్క్వేర్ ఆఫ్ దిస్ నంబర్ ఇస్ గోయింగ్ టు బి -1. స్టోరీ అలాగే స్టార్ట్ అవుతుంది మనది. ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ ఎనీ నంబర్, స్క్వేర్ ఆఫ్ ఎనీ రియల్ నంబర్ గైస్. ఓకే, స్క్వేర్ ఆఫ్ ఎనీ రియల్ నంబర్ అది పాజిటివ్ అవుతుంది ఖచ్చితంగా, నాన్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు కదా. కానీ ఏమవుతుండే అంటే పాతకాలంలో ఓకే ఎలా ఉంటుండే అంటే
మనకు కొన్ని సొల్యూషన్స్ కానీ కొన్ని ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రాబ్లంకి సాల్వ్ చేసేటప్పుడు ఇలాంటి ఒక ఈక్వేషన్ వచ్చింది, x² + 1 = 0 అనే ఈక్వేషన్ వచ్చింది. అయితే ఇప్పుడు మనోళ్ళు ఏమనుకున్నారంటే అక్కడ ఓకే x² + 1 = 0 ఈక్వేషన్లో x ప్లేస్లో ఏం పెడితే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది? మీరే ఆలోచించండి ఒకసారి. x ప్లేస్లో ఏమి పెడితే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది? అయితే అప్పటికి ఈ కాన్సెప్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ కానీ ఇమాజినరీ నంబర్స్ కానీ ఇవన్నీ ఏం కనుక్కోలేదు వాళ్ళు. ఓకే, అప్పటికి ఈ కాన్సెప్ట్స్ ఏమీ లేవు, ఓన్లీ వాళ్ళకి తెలిసిందల్లా రియల్ నంబర్స్ మాత్రమే. అయితే ఏ రియల్ నంబర్ కూడా ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయదు. x² + 1 = 0 ఈక్వేషన్ని ఏ రియల్ నంబర్ కూడా సాటిస్ఫై చేయదు. ఎందుకంటే స్క్వేర్ ఆఫ్ ఎనీ నంబర్ పాజిటివ్ని పాజిటివ్తో యాడ్ చేసిండ్రు అనుకోండి 0 వస్తుందా? మీరే చెప్పండి. ఖచ్చితంగా రాదు. రైట్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. ఓకే, సో ఇక్కడ నుంచి మన కాన్సెప్ట్ ఆఫ్ ఇమాజినరీ నంబర్, అక్కడ నుంచి కాంప్లెక్స్ నంబర్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది, అలా కనుక్కున్నారనమాట. బట్ ఎనీవే ఇదంతా మనకి ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్ కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఈ టాపిక్ని అసలు కాంప్లెక్స్ నంబర్ అంటే ఏంటి, ఇమాజినరీ నంబర్ అంటే ఏంటి, ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అదే డెఫినేషన్ కూడా ఇచ్చాము. ఇది టెక్స్ట్ బుక్ డెఫినేషన్. ఓకే, సో ఏ కాంప్లెక్స్ నంబర్ ఇస్ అన్ ఆర్డర్డ్ పేర్ ఆఫ్ రియల్ నంబర్స్. It is basically denoted by a comma b, where a is going to belong to real numbers, b is going to belong to real numbers, where this a part is going to be the real part anamata. ఈ a part అనేది రియల్ పార్ట్ అనమాట. ఈ b part ఉంది కదా ఇక్కడ, దీన్ని మనం ఇమాజినరీ పార్ట్ అంటాం అనమాట. a is going to be the real part, b is going to be the imaginary part. I hope it's clear. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వ్ చేయండి, ఈ కాంప్లెక్స్ నంబర్స్ పైన ఒక చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి, సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? రెండు కాంప్లెక్స్ నంబర్స్ ఈక్వల్ ఎప్పుడు అవుతాయి? టూ కాంప్లెక్స్ నంబర్స్ ఈక్వల్ ఎప్పుడు అవుతాయి? ఓకే, సో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. లెట్ us say z1 అనే కాంప్లెక్స్ నంబర్ ఇక్కడ ఉంది, z2 అనే కాంప్లెక్స్ నంబర్ ఇక్కడ ఉంది. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, ద రియల్ పార్ట్ ఆఫ్ వన్ కాంప్లెక్స్ నంబర్ should be equal to the real part of the other complex number. అంటే ఇగో ఇది రియల్ పార్ట్ ఆఫ్ వన్ కాంప్లెక్స్ నంబర్, ఇది రియల్ పార్ట్ ఆఫ్ ద అదర్ కాంప్లెక్స్ నంబర్, ఈ రెండు సేమ్ ఉండాలి భయ్య. ఓకే, ఆ నెక్స్ట్ ఏంటి? ద ఇమాజినరీ పార్ట్ ఆఫ్ వన్ కాంప్లెక్స్ నంబర్ అండ్ ద ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ద అదర్ కాంప్లెక్స్ నంబర్, ఈ రెండు కూడా ఈక్వల్ ఉండాలి. when this a is equal to c, when a is going to be equal to c and b is going to be equal to d, అప్పుడే మనం అనొచ్చు that these two complex numbers are going to be equal ani. Okay, so I hope this is clear for all the students out there, equality of complex numbers gurinchi. Okay, and guys chat section ni నేను నిన్న క్లాస్లో చెప్పినా మొన్న క్లాస్లో చెప్పినా చాట్ సెక్షన్ని కన్స్ట్రక్టివ్గా యూజ్ చేసుకోండి డౌట్స్ కోసం. నేను టైం ఇస్తా మీకు తెలిసిందే, ఒక 40-45 మినిట్స్ తర్వాత మీకు డౌట్స్ అడగడానికి టైం ఇస్తాం, అప్పుడు మీరు డౌట్ అడిగేసేయండి అబ్బా మీ చాట్ సెక్షన్లో. ఓకే, అండ్ ఆల్సో గైస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, కెమిస్ట్రీ క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఈ రోజే ఉంటుంది కెమిస్ట్రీ క్లాస్ మీకు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మీ కామెంట్స్, మీ ఈ చాట్ సెక్షన్లో స్పామ్ అవన్నీ చూసినాం మేము. కెమిస్ట్రీ క్లాస్ ఈరోజు రాబోతుంది మీకు. ఓకే, సో ఐ హోప్ యూ గైజ్ హ్యావ్ గాట్ ద ఇన్ఫర్మేషన్. అర్థమైంది కదా అందరికీ? సో ఇప్పుడు క్లాస్ వినండి ఇంకా. ఓకే, చలో. సో a is equal to c, b is going to be equal to d. నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వ్ చేయండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ అంటే ఏం లేదబ్బా, ఇప్పుడు లెట్ us say నంబర్స్ మీద ఆల్జీబ్రా అంటే ఏం చెప్పండి. ఆల్జీబ్రా ఆఫ్ రియల్ నంబర్స్ అంటే ఆ రెండు నంబర్లని ఎట్లా యాడ్ చేస్తావు, ఆ రెండు నంబర్లని ఎట్లా సబ్ట్రాక్ట్ చేస్తావు, ఆ రెండు నంబర్లని ఎట్లా మల్టిప్లై చేస్తావు, ఆ రెండు నంబర్లని ఎట్లా డివైడ్ చేస్తావు. ఓకే, అలాగే కాంప్లెక్స్ నంబర్స్ని కూడా ఇప్పుడు ఎందుకంటే ఇవి కొత్త టైప్ ఆఫ్ నంబర్స్, మనకి ఇవి కొత్త కైండ్ ఆఫ్ నంబర్స్, వీటిని ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి, ఎలా డివైడ్ చేయాలి, ఎలా మల్టిప్లై చేయాలి, అవి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఓకే, సో దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి కాంప్లెక్స్ నంబర్ యొక్క రిప్రజెంటేషన్ అంటే ఒక కాంప్లెక్స్ నంబర్ని ఎలా రాయాలో చూసుకుందాం. అండ్ దట్ ఈస్ గివెన్ ఫర్ యూ హియర్. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఒక కాంప్లెక్స్ నంబర్ని మనం a plus ib అని రాసుకుంటాం, వేర్ ద a is going to indicate the real part and b is going to indicate the imaginary part.
ఓకే, అండ్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కాంప్లెక్స్ నంబర్కి సంబంధించిన ఒక సింపుల్ కాన్సెప్ట్ ఉంటుంది, దాట్ ద కాంజుగేట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నంబర్ అంటే ఏంటి. కాంజుగేట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నంబర్, ఈ కాంజుగేట్ అనే పదం ఉంది కదా ఇక్కడ, దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ టర్మ్ ఫర్ యూ. కాంజుగేట్ అనే పదం కొత్త కాదు మనకి కదా, మనం ఆల్రెడీ రేషనలైజేషన్ అలాంటి టర్మ్స్ వాడాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3+√5 ఉంది, దాన్ని రేషనలైజింగ్ టర్మ్ అడిగాను అనుకోండి, మీరు ఈజీగా చెప్పేస్తారు, సార్ 3 - √5 ఈజ్ గోయింగ్ టు బీ ద రేషనలైజింగ్ టర్మ్ అని కదా. అలాగే ఇక్కడ కాంజుగేట్ అనేంటి అంటే ఏంటి అంటే బేసికలీ లెట్ us say a+ib అనే కాంప్లెక్స్ నెంబర్ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈ ఇమాజినరీ పార్ట్ దగ్గరికి వెళ్ళిపోండి. దిస్ ఇస్ ద ఇమాజినరీ పార్ట్. ఈ ఐతో పాటు ఏదైతే నంబర్ ఉంటుందో దట్ ఈస్ ద ఇమాజినరీ పార్ట్ అంటాం. అయితే మీ ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ని చేంజ్ చేయాలన్నమాట. ఇఫ్ యూ చేంజ్ ద సైన్ ఆఫ్ ద ఇమాజినరీ పార్ట్, అప్పుడు ఏమవుతుంది, మీకు వచ్చే ఒక కాంప్లెక్స్ నంబర్ ఈస్ గోయింగ్ టు బీ ద కాంజుగేట్ ఆఫ్ ద ఒరిజినల్ కాంప్లెక్స్ నంబర్. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ, ఇఫ్ z is a+ib, దీన్ని కాంజుగేట్ ఎట్లా రాసుకుంటాం, దీనికి పాజిటివ్ సైన్ ఉంది, ఇమాజినరీ పార్ట్కి పాజిటివ్ సైన్ ఉంది, ఆ సైన్ చేంజ్ చేయాలి. సేమ్ అయిపోయింది, ఇక్కడ నెగిటివ్ అయిపోయింది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద కాంజుగేట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాంప్లెక్స్ నంబర్. అండ్ దీన్ని ఎలా మనం రిప్రజెంట్ చేయాలి, ఎలా నొటేషన్ ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఎప్పుడైనా కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ రాయాలి అంటే దిస్ ఈజ్ హౌ యూఆర్ గోయింగ్ టు రైట్ ఇట్. జెడ్ పైన ఒక బార్ లాగా పెట్టేసిండ్రు అనుకోండి, దిస్ ఈజ్ హౌ ఇట్స్ గోయింగ్ టు బీ లుకింగ్ లైక్ ఫర్ ద కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ గైస్. చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ, బేసిక్ కాన్సెప్ట్స్. బట్ చెప్తున్నా కదా, వీటిపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సింపుల్గా అనిపించచ్చు, ఇంత ఈజీగా అనిపించచ్చు, బట్ వీటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, చూపిస్తాను మీకు. ఓకే, బట్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇదన్నమాట, ఒక కాంప్లెక్స్ నంబర్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, a+ib. ఇక్కడ a ఏంటి, రియల్ పార్ట్, b ఏంటి, ఇమాజినరీ పార్ట్. సింపుల్. అయితే కాంప్లెక్స్ నంబర్కి కాంజుగేట్ ఉంటుంది అనమాట. అసలు ఆ కాంజుగేట్ అంటే ఏంటి, వెల్ ఇగో ఈ ఇమాజినరీ పార్ట్ ఉంది కదా, ఆ ఇమాజినరీ పార్ట్ సైన్ చేంజ్ చేసిండ్రు అనుకోండి, పాజిటివ్ ఉంటే నెగిటివ్ పెట్టండి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ పెట్టేసేయండి. ఓకే, సైన్ చేంజ్ చేసిండ్రు అనుకోండి ఇమాజినరీ పార్ట్ది, అప్పుడు ఏదైతే కాంప్లెక్స్ నెంబర్ వస్తుందో వి కాల్ ఇట్ యాజ్ ఎ కాంజుగేట్ ఆఫ్ ద ఒరిజినల్ కాంప్లెక్స్ నెంబర్. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డినోటెడ్ బై. ఓకే, z bar is equal to a minus ib. అయితే కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్కి రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి అబ్బా, చాలా సింపుల్ ప్రాపర్టీస్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ బార్ ఇస్ ఆల్ఫా బార్ ప్లస్ బీటా బార్. ఆల్ఫా ఇంటూ బీటా హోల్ బార్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా బార్ ఇంటూ బీటా బార్. ఆల్ఫా బై బీటా హోల్ బార్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా బార్ బై బీటా బార్. ఓకే, సో నాకు తెలిసి మీకు కొంచెం క్లారిటీ మిస్ అయి ఉంటుంది. ఏం చెప్తున్నాడు సార్, ఆల్ఫా ఏంటి, బీటా ఏంటి, బార్లు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కన్ఫ్యూజన్ ఉండొచ్చు మీకు. సో ఆ కన్ఫ్యూజన్కి క్లారిటీ రావాలి అంటే, ఆ కన్ఫ్యూజన్ పోవాలంటే ఫస్ట్ అయితే ఈ రెండు కాన్సెప్ట్స్ క్లియర్ అయినాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనం ఈ టాపిక్కి వెళ్ళిపోదాం, ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్. అయితే ఇందాక చెప్పాను కదా, ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ అంటే మనకు తెలియాలి రెండు కాంప్లెక్స్ నంబర్స్ని ఎట్లా యాడ్ చేస్తారు రాబాయ్, ఎట్లా సబ్ట్రాక్ట్ చేస్తారు, ఎట్లా మల్టిప్లై చేస్తారు, ఎట్లా డివైడ్ చేస్తారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటా, z1 is equal to x1 plus I y1. z2 ఇంకో కాంప్లెక్స్ నెంబర్ x2 plus I times of y2 అనుకుందాం. ఓకే, నేను ఒకవేళ ఈ రెండు కాంప్లెక్స్ నంబర్స్ని యాడ్ చేయాలనుకోండి, z1 plus z2, ఈ రెండు కాంప్లెక్స్ నంబర్స్ని యాడ్ చేయాలనుకోండి, ఎలా యాడ్ చేస్తారు, చాలా సింపుల్. రియల్ పార్ట్స్ని యాడ్ చేయండి, ఇమాజినరీ పార్ట్స్ని యాడ్ చేయండి, అంతే. ఇప్పుడు x1 x2 కనిపిస్తుందా, ఈ రెండింటిని యాడ్ చేసిండ్రు అనుకోండి, సో ఇలా మనకి రియల్ పార్ట్స్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, ప్లస్ I టైమ్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్స్ని యాడ్ చేయాలి, అండ్ దట్ ఈస్ y1 ప్లస్ y2. సో ఇలా మనం రెండు కాంప్లెక్స్ నంబర్స్ని యాడ్ చేయాలి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో రియల్ పార్ట్ని యాడ్ చేయండి, ఇమాజినరీ పార్ట్ని యాడ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లై చేయాలనుకోండి, రెండు కాంప్లెక్స్ నంబర్స్ని మల్టిప్లై చేయాలనుకోండి, ఎలా చేస్తారు చూడండి ఒకసారి, x1 ప్లస్ I టైమ్స్ ఆఫ్ y1 ఇంటూ x2 ప్లస్ I టైమ్స్ ఆఫ్ y2. ఒక రెండు కాంప్లెక్స్ నంబర్స్ని మల్టిప్లై చేయాలి అంటే ఫస్ట్ అయితే మనం నార్మల్ మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాం చెప్పండి. ఇప్పుడు a ప్లస్ బి ఇంటూ
a minus b అనుకోండి. ఓకే, ఆర్ ఎల్స్ a plus b ఇంటూ a plus 2b అనుకోండి. ఎలా మల్టిప్లై చేస్తాం? ఒక టర్మ్ ఇంకో టర్మ్ తోటి, మళ్ళీ ఆ టర్మ్ ఇంకో టర్మ్ తోటి ఇలా మల్టిప్లై చేస్తాం కదా. ఇక్కడ కూడా అదే లాజిక్ అబ్జర్వ్ చేయండి. x1 ఇంటూ x2 ఇంటూ x2 ప్లస్ x1 ఇంటూ i y2, సో దట్ ఈస్ i ఇంటూ x1 y2. సో x1 x2 మైనస్ y1 y2 ప్లస్ i టైమ్స్ ఆఫ్, ఈ రెండిట్లో i కామన్ తీసుకుంటే what is going to be left out? x1 y2 plus y1 x2 is what is left out, and this is going to be the resulting complex number. రెండు కాంప్లెక్స్ నంబర్స్ని మల్టిప్లై చేస్తే ఇదన్నమాట వచ్చేది రిజల్టింగ్ కాంప్లెక్స్ నంబర్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, రెండు కాంప్లెక్స్ నంబర్స్ని యాడ్ చేస్తే కాంప్లెక్స్ నంబరే వస్తుంది, రెండు కాంప్లెక్స్ నంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసినా కాంప్లెక్స్ నంబరే వస్తుంది, రెండు కాంప్లెక్స్ నంబర్స్ని మల్టిప్లై చేసినా కూడా ఓకే అలాగే ఉంటుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, ఆ తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో మల్టిప్లికేషన్ అయిపోయింది, అడిషన్ అయిపోయింది, నెక్స్ట్ ఒకసారి డివిజన్ చూసుకుందాం. రెండు కాంప్లెక్స్ నంబర్స్ని డివైడ్ చేస్తే ఏమవుతుంది అని. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో లెట్ us సే ఈ రెండు కాంప్లెక్స్ నంబర్స్ని డివైడ్ చేద్దాం, z1 by z2. సో లెట్ us see what I'm going to get in this case. సో z1 వచ్చేసి x1 ప్లస్ i టైమ్స్ ఆఫ్ y1 డివైడెడ్ బై, ఇది వచ్చేసి x2 ప్లస్ i టైమ్స్ ఆఫ్ y2, x2 ప్లస్ i టైమ్స్ ఆఫ్ y2. ఓకే, నవ్ ఈ రెండింటిని డివైడ్ చేసినప్పుడు ఈ ఫామ్లో వస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, మనకి రెండు కాంప్లెక్స్ నంబర్స్ని డివైడ్ చేసినా కూడా ఒక కాంప్లెక్స్ నంబరే వస్తుంది రిజల్టింగ్గా. ఓకే, ద రిజల్టింగ్ నంబర్ ఇస్ ఆల్సో ఏ కాంప్లెక్స్ నంబర్. రెండు కాంప్లెక్స్ నంబర్స్ని డివైడ్ చేసినా కాంప్లెక్స్ నంబరే వస్తుంది. అండ్ వాట్ డు వి నో? కాంప్లెక్స్ నంబర్ a ప్లస్ ఐబి ఫామ్లో ఉంటుంది. ఎస్ ఆర్ నో? a ప్లస్ ఐబి ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారు? సింపుల్గా ఆ ఫామ్లో కన్వర్ట్ చేయాలి అంటే ద లాజిక్ ఇస్ వెరీ సింపుల్. ఈ డినామినేటర్లో ఉన్న కాంప్లెక్స్ నెంబర్ ఉంది కదా, దీనికి ఒక కాంజుగేట్ తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. సో x2 ప్లస్ i y2 ఉందాం, దీని యొక్క కాంజుగేట్ ఏమవుతుంది చెప్పండి? x2 మైనస్ i y2 హోల్ డివైడెడ్ బై, ఇక్కడ కూడా x2 మైనస్ i y2. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ యూ గైస్? డినామినేటర్ యొక్క కాంజుగేట్ తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. ఆఫ్టర్ దాట్ యూ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. సేమ్ అవుతుంది ఇక్కడ. సో న్యూమరేటర్ మల్టిప్లై చేసినారు అనుకోండి, ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా యూ గెట్ ఇట్ ఇన్ a ప్లస్ ఐబి ఫామ్, నో డౌట్ ఇన్ దాట్. డినామినేటర్ అబ్జర్వ్ చేయండి, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏమైపోతుంది ఇక్కడ? x2 స్క్వేర్ మైనస్ i స్క్వేర్ y2 స్క్వేర్. న్యూమరేటర్ a ప్లస్ ఐబి ఫామ్లో ఉంది మనకి. ఓకే, అయితే ఇక్కడ చూడండి ఒకసారి. సో న్యూమరేటర్ a ప్లస్ ఐబి ఫామ్లో, డినామినేటర్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. i స్క్వేర్ అంటే -1 కదా, సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్. సో మనకు వచ్చేసి డినామినేటర్లో x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ వస్తుంది, అండ్ న్యూమరేటర్లో యూ ఆర్ గోయింగ్ టు గెట్ సంథింగ్ లైక్ దిస్, a ప్లస్ ఐబి ఫామ్లో వస్తుంది. అండ్ ఇలా మనం ఏమైపోయిందంటే ఈ రెండు కాంప్లెక్స్ నంబర్స్ని డివైడ్ చేసినప్పుడు ఇలా మీరు a ప్లస్ ఐబి ఫామ్లోకి రాయగలుగుతారు యూజింగ్ దిస్ వెరీ సింపుల్ లాజిక్. సో ఈ మొత్తం డిస్కషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మన కాంప్లెక్స్ నంబర్ a ప్లస్ ఐబి ఫామ్లో లేకపోతే, ఇది చాలా ఇంపార్టెంట్, వీటిపైన క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయి, చూపిస్తాను మీకు ఇంకో నెక్స్ట్ 5 minutesలో. బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఎప్పుడైనా మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్ a ప్లస్ ఐబి ఫామ్లో లేదు అంటే ఏం చేస్తారు? ఆ డినామినేటర్లో ఏదైతే కాంప్లెక్స్ నంబర్ ఉందో దాని యొక్క కాంజుగేట్ తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి, వెంటనే a ప్లస్ ఐబి ఫామ్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇదన్నమాట ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ గురించి. మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే అందులో డెఫినేషన్ ఇలా ఉంటుంది. మనోడు ఇలా ఇచ్చాడు, అడిషన్ అంటే ఇగో ఇట్లా చేయరా బాబు, సబ్ట్రాక్షన్ అంటే ఇట్లా చెయ్యు, మల్టిప్లికేషన్ అంటే ఇట్లా చెయ్యు, డివిజన్ అంటే ఇట్లా చేయమని. సరే, కానీ ఇలా చూసుకుంటే అంత క్లియర్గా అర్థం కాదు మనకి. ఇవన్నీ కైండ్ ఆఫ్ ఫార్ములాస్లో ఉన్నాయి కదా. మీరు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, పర్లేదు, ఇట్ విల్ సేవ్ యువర్ టైం. కానీ ఒకవేళ గుర్తు లేకపోయినా కూడా పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నీకు మెథడ్ చెప్పేసా, ఎలా యాడ్ చేయాలి, ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా డివైడ్ చేయాలి అని. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ గైజ్? లాగ్ అవుతుందా
వీడియో లాగ్ అవుతుందా? నాకేమనిపించట్లేదు మరి. నా స్క్రీన్లో అయితే ద వీడియో ఈజ్ గోయింగ్ కంప్లీట్లీ ఫైన్. ఇస్ ఇట్ ఓకే గైస్? లాగ్ అవుతుందా లేదంటే పర్లేదా? బఫరింగ్ అవుతుందా? స్క్రీన్ నో క్లారిటీ, నో క్లియర్ ఎవ్రీథింగ్. ఒక్క నిమిషం. నో సార్, ఇస్ ఎవ్రీథింగ్ ఫైన్ గైస్? ఇస్ ఎవ్రీథింగ్ ఫైన్? నో మోర్ లాగ్? కంటిన్యూ చేయొచ్చా మనం? టైం వేస్ట్ వద్దా ఇంకా? ఓకే ఫైన్, కూల్, పర్ఫెక్ట్. చలో సరే పర్లేదు, కూల్. ఐ థింక్ నవ్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. సో ఇక్కడ మనం ఇందాక చెప్పినా కదా, కాంప్లెక్స్ నంబర్స్లో కాంజుగేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రాపర్టీస్ ఇప్పుడు మీకు ఐ థింక్ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అంటే ఇక్కడ మనోడు ఏమంటున్నాడంటే, రెండు కాంప్లెక్స్ నంబర్స్ని యాడ్ చేసి దానిపైన ఒక కాంజుగేట్ పెట్టినాను అనుకోండి, వచ్చే రిజల్ట్ ఇట్స్ విల్ బీ ఈక్వల్ టు ఆల్ఫా బార్ ప్లస్ బీటా బార్. అంటే ఇండివిజువల్గా కాంజుగేట్ తీసుకొని యాడ్ చేసిన, లేదంటే ముందు యాడ్ చేసి కాంజుగేట్ తీసుకున్న, రెండిటికి సేమే, రిజల్ట్ ఇస్ గోయింగ్ టు బీ సేమ్. అలాగే ఇది కూడా సేమ్, రెండు మల్టిప్లై చేసి కాంప్లెక్స్ నంబర్స్ కాంజుగేట్ తీసుకున్నా, లేదంటే ఇండివిజువల్ కాంప్లెక్స్ నంబర్స్ యొక్క కాంజుగేట్ తీసుకొని మల్టిప్లై చేసిన, ద రిజల్ట్ ఇస్ గోయింగ్ టు బీ ద సేమ్. అండ్ ఫైనలీ రెండు కాంప్లెక్స్ నంబర్స్ డివైడ్ చేసి కాంజుగేట్ తీసుకున్నాం, లేదంటే ఇండివిజువల్ కాంజుగేట్ తీసుకొని డివైడ్ చేసిన, ద రిజల్ట్ ఇస్ గోయింగ్ టు బీ ద సేమ్. సో ఇదన్నమాట కాంజుగేట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ గైస్. ఓకే, సో ఇది చూసుకుంటే సరిపోతుంది. ఐ థింక్ ఇది చూసుకున్నా కూడా మీరు కొన్ని క్వశ్చన్స్, ఎంత చిన్న టాపిక్ చూడండి ఒకసారి, ఏం డిస్కస్ చేసాం మనం? హార్డ్లీ నథింగ్. చూడండి ఒకసారి ఏం డిస్కస్ చేసాం? జస్ట్ బేసిక్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి భయ్యా, ఏ ప్లస్ ఐబీ ఫామ్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి, ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి, ఎలా డివైడ్ చేయాలి, ఆ తర్వాత కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి, అండ్ వాటి యొక్క ప్రాపర్టీస్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే క్విక్గా లెట్ us do few PYQ questions based on this basic concepts of complex numbers guys. సో ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ పైన EAMCET 2022 question. EAMCET 2022 question. చెప్పండి మీరు, what is the right answer here? If the point x comma y satisfies this equation, then x plus y value is going to be how much? Then x plus y value is going to be how much? Okay, so చాట్ సెక్షన్లో చెప్పండి what is the right answer అని. మీరు నాతో పాటు చేయండి, స్టార్ట్ చేయండి ఇంకా. సో చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఇఫ్ ద పాయింట్ x, y సాటిస్ఫైస్ దిస్ ఈక్వేషన్, ఓకే, దెన్ x ప్లస్ y వాల్యూ ఎంత అవుతుంది? అయితే మనకు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడో. సో లెట్ మీ రైట్ డౌన్ ద క్వశ్చన్ ఫర్ యూ. సో x ప్లస్ i టైమ్స్ ఆఫ్ x మైనస్ 2, ఓకే, హోల్ డివైడెడ్ బై 3 ప్లస్ i మైనస్ ఆఫ్ i is equal to 2y plus i times of 1 minus 3y whole divided by I minus 3, right? I minus 3. This is what is given for you guys. Is this clear for everyone? Okay, అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. వాట్ వీ కెన్ డూ ఇస్, ఓ పని చేద్దాం, దీన్ని ఇక్కడ తీసుకెళ్దాం, దీన్ని ఇక్కడ తీసుకెళ్దాం. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ? x ప్లస్ i టైమ్స్ ఆఫ్ x మైనస్ 2 whole divided by 3 plus I minus of, this is 2y plus I times of 1 minus 3y whole divided by I minus 3 is equal to, ఈ మైనస్ అయినట్టు తీసుకెళ్ళారు అనుకోండి, ఇట్స్ సింప్లీ గోయింగ్ టు బికమ్ I. ఓకే, అయితే మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే యూ కెన్ బేసికలీ టేక్ ద ఎల్సిఎం తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది మనకి 3 ప్లస్ I అండ్ I మైనస్ 3 అండ్ క్రాస్ మల్టిప్లై చేయండి, x ప్లస్ I టైమ్స్ ఆఫ్ x మైనస్ 2 ఇంటూ I మైనస్ 3 అండ్ ఇది వచ్చేసి మైనస్ ఆఫ్ 2y ప్లస్ I టైమ్స్ ఆఫ్ 1 మైనస్ 3y ఇంటూ ఇది వచ్చేసి 3 ప్లస్ I అండ్ దాట్ ఈస్ ఈక్వల్ టు I. దిస్ ఇస్ వాట్ యూర్ గోనా గెట్. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి, డినామినేటర్లో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, నీట్గా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా ఉంది, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఎంత అవుతుంది ఇక్కడ? I స్క్వేర్ a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే I స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్, రైట్? అండ్ న్యూమరేటర్లో ఏం చేస్తారంటే మల్టిప్లై చేయండి అబ్బా, ఇది మల్టిప్లై చేయాలి మీరు. ఓకే, సో మల్టిప్లై చేయండి ఒకసారి ఇక్కడ. సో అబ్జర్వ్ చేయండి, సరే ఒక పని చేద్దాం, లెట్ మీ రైట్ ఇట్ డౌన్ హియర్. I మైనస్ 3 ఇంటూ, సో ఎంత వచ్చింది ఇక్కడ? x ప్లస్ ix మైనస్ 2i,
ix minus 2i, ఓకే, అండ్ ఇది వచ్చేసి మైనస్ ఆఫ్ ఇది ఎంత అవుతుంది ఇక్కడ 2y, ఓకే, ప్లస్ i minus 3iy. This is what you're going to get, okay, 2y plus I minus 3iy into 3 plus I is equal to ఇక్కడ వచ్చేసి I, ఓకే. సో డినామినేటర్లో I స్క్వేర్ అంటే -1, సో -1 -9 డినామినేటర్లో నీట్గా -10 వచ్చింది. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఆ -10ని మనం ఇటు సైడ్ పంపించేద్దాం, ఓకే. సో ఎంత వస్తుంది ఇక్కడ, సో ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే చూడండి ఒకసారి ix వచ్చేసింది ఇక్కడ, అండ్ ఇదేమో I into I, దిస్ ఇస్ I స్క్వేర్ into x, అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి మైనస్ ఆఫ్ 2i స్క్వేర్. సో పని చేద్దాం, డైరెక్ట్గా దీని వాల్యూస్ రాసేస్తాం ఇక్కడ, ఓకే, సో దట్ యునో మన టైం కూడా సేవ్ అయిపోతుంది. సో చూడండి ఒకసారి I into ix is going to be I square x. I square x మనం డైరెక్ట్గా మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. I square x మనం డైరెక్ట్గా వాట్ వీ కెన్ రైట్ ఇస్, వీ కెన్ రైట్ ఇట్ as ఒక్క నిమిషం గైస్, సో వీ కెన్ రైట్ ఇట్ as మైనస్ ఎక్స్, ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి -2i స్క్వేర్ వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ +2. ఆ తర్వాత -3x ఇది, ఆ తర్వాత -3ix ఇది, ఆ తర్వాత మనకి ఎంత వస్తుంది ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6i. దిస్ ఇస్ వాట్ వీఆర్ గెటింగ్. దీన్ని మల్టిప్లై చేస్తే ఈ రెండు టర్మ్స్, అలాగే మీరు ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై చేయండి, మైనస్ ఆఫ్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్. సో ఫస్ట్ అయితే ఐతో మల్టిప్లై చేస్తే నాకు -2iy వచ్చేసింది ఇక్కడ, ఆ తర్వాత -i ఇంటూ I మైనస్ I స్క్వేర్, అంటే బేసికలీ అది +1 అవుతుంది అక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ గైస్ వాట్ ఆర్ వి గెటింగ్ హియర్, -i, ఓకే. ఆర్ ఎల్స్ ఒక పని చేద్దాం ఇక్కడ, ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక పని చేద్దాం, ఒక బ్రాకెట్ పెట్టేసుకొని, సో దట్ కన్ఫ్యూజన్ కూడా ఉండదు మీకు. సో ఇలా మీరు మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ఒక టర్మ్స్ వస్తాయి, ఓకే, అండ్ దాట్ యూ కెన్ సింప్లీ ఈక్వేట్ ఇట్ టు -10iతో ఈక్వేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇదంతా సింప్లిఫై చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ a ప్లస్ ఐబి ఫామ్లో ఉంటుంది, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా అబ్జర్వ్ చేయండి, -10i మీరు 0 ప్లస్ -10 ఇంటూ I ఈ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారు, వెన్ టూ కాంప్లెక్స్ నంబర్స్ ఆర్ గోయింగ్ టు బీ ఈక్వల్, రియల్ పార్ట్తో ఈక్వేట్ అవుతుంది, ఇమాజినరీ పార్ట్తో ఈక్వేట్ అవుతుంది కదా. సో యూ కెన్ సే a ఈజ్ గోయింగ్ టు బీ 0, a మీరు 0లో ఈక్వేట్ చేయొచ్చు, అండ్ b మీరు -10తో ఈక్వేట్ చేయొచ్చు, ఓకే. అండ్ ఈ రెండిట్లో ఖచ్చితంగా x అండ్ y టర్మ్స్ ఉంటాయి అబ్బా, ఆ రెండు సాల్వ్ చేస్తే మీకు x అండ్ y వాల్యూస్ వస్తాయి. సో కెన్ ఎనీవన్ టెల్ మీ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. లెందీ ప్రాబ్లమే ఒప్పుకుంటాం, కొంచెం మనకి సింప్లిఫికేషన్లో టైం పడుతుంది, ఓకే. బట్ గైజ్ కాన్సెప్ట్ పరంగా ఈజీ కాన్సెప్టే, ఇందులో అంత కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ ఏం లేదు. డెఫినెట్లీ క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం నాకు లెందీ అనిపిస్తుంది, అండ్ ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ అదర్ వే త్రూ విచ్ ఈ క్వశ్చన్ని ఇంకా ఈజీగా చేయగలుగుతాం, ఎందుకంటే సింప్లిఫై అయితే చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా, రైట్. సో మీరు సాల్వ్ చేస్తే నేను చెప్తాను మీకు, మీరు సాల్వ్ చేయండి, మీకు x వాల్యూ 3 రావాలి నాన్న, x వాల్యూ 3, y వాల్యూ -1, x వాల్యూ మీకు 3 అండ్ y వాల్యూ -1 రావాలి. సో x ప్లస్ y వాల్యూ వచ్చేసి మనకి 2 వస్తుంది, విచ్ ఇస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్, ఓకే. డెఫినెట్లీ అండర్స్టూడ్ దట్ ద క్వశ్చన్ వాజ్ ఎ బిట్ లెందీ, ఓకే, కొంచెం క్యాలిక్యులేషన్ ఉండే, బట్ ఎనీవేస్ కాన్సెప్ట్ పరంగా అయితే సింపుల్ కాన్సెప్టే, అంతా ఇందులో కాంప్లికేటెడ్ టాపిక్ ఏం లేకుండే, సింపుల్ మనకు తెలిసిన ఈక్వేటింగ్ కాంప్లెక్స్ నంబర్ టాపికే ఉండే, a ప్లస్ ఐబీ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి ఆ కాన్సెప్టే ఉండే. సో ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈస్ హ్యావింగ్ ఎనీ డౌట్ ఇన్ దిస్ కేస్. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ బి గైస్, ఓకే. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ క్లాస్ తర్వాత, ఓకే, ఇదంతా సింప్లిఫై చేయండి, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి టర్మ్స్ వస్తాయి, ఈ వీటిని మీరు ఈ ఫార్మాట్లో రాసుకుంటారు, a ప్లస్ ఐబీ ఫామ్లో రాసుకొని రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్కి ఈక్వేట్ చేస్తే మీకు ఎక్స్ అండ్ వై టర్మ్స్లో ఈక్వేషన్స్ వస్తాయి, ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మీకు ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇవి వస్తాయి అనమాట. ఎక్స్ ఇస్ గోయింగ్ టు బీ 3 అండ్ వై ఇస్ గోయింగ్ టు బీ -1. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్, ఓకే. సో చలో బఫరింగ్ అవుతుంది సార్, ఏంటి ఈరోజు అంతా బఫరింగ్ ల్యాగ్, ఈరోజు అంతా కొంచెం పిచ్చిగా ఉంది కదా, ల్యాగ్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? ద వీడియో ఈస్ బఫరింగ్. నవ్ ఇస్ ఇట్ క్లియర్ గైస్? Is it clear guys? Is it clear for you guys now?
క్లియర్గా ఉందా? సరే, I think I'll continue. I think no problem. Okay, chalo. Let me go to the next question. Next question, Malli EAMCET 2022 question idi. If this is equal to 2 minus 3i, then tell me the multiplicative inverse of x minus iy. I think ee question aithe meer aaram se chestarappa. Okay, so cheyandi, start cheyandi question. Cheppandi what is the right answer for this? If 2x minus y plus 1 plus I times of x minus 2y minus 1 is equal to 2 minus 3i, then the multiplicative inverse of x minus iy, multiplicative inverse telusinde kada. What is the multiplicative inverse? What is the multiplicative inverse of x minus iy? Emautundi 1 by x minus iy. Yes or no guys? x minus iy ki sambandhinchina multiplicative inverse emautundi 1 by x minus iy కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ కావాలి అంతే క్వశ్చన్లో. అది కనుక్కోవడానికి ఆల్రెడీ కండిషన్ ఇచ్చింది చూడండి ఒకసారి. దిస్ కండిషన్ ఇస్ ఆల్రెడీ గివెన్ టు యూ. ఈ కండిషన్ యూజ్ చేసుకోవాలి అంతే, సింపుల్. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ 2x మైనస్ వై ప్లస్ 1, ఇగో ఈ రియల్ పార్ట్కి ఈక్వేట్ చేయండి. సో 2x మైనస్ వై ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 2. పర్ఫెక్ట్. ఈ ఇమాజినరీ పార్ట్కి ఈక్వేట్ చేయండి. So x minus 2y minus 1 is equal to minus 3. Okay, so రెండు సాల్వ్ చేయండి ఇప్పుడు ఈక్వేషన్స్. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ 2x minus y is equal to 1. ఇది వచ్చేసి x minus 2y is equal to minus 2. సో పని చేద్దాం, దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. సో 2 ఇక్కడ వచ్చేసి మనకి 4 అవుతుంది, ఇది కూడా 4 అవుతుంది ఇక్కడ. సో 2x minus 4y minus 4. సో ఇది మైనస్ ప్లస్ ప్లస్ అనుకుంటే ఎంత అవుతుంది ఇక్కడ? ప్లస్ 4y మైనస్ y, ఇది 3y అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి 5. సో y వచ్చేసి 5/3 అబ్బా, y ఇస్ 5/3. సో x వాల్యూ ఎంత అవుతుంది చూడండి ఒకసారి ఇక్కడ. x వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? x వచ్చేసి మనకి 1 ప్లస్ 5/3 హోల్ డివైడెడ్ బై 2 అంటే ఎంత ఇక్కడ? 3 ప్లస్ 5 8/3 ఇంటూ 2 అంటే బేసికలీ 4/3. This is what you're gonna get for x. So basically మనకు వచ్చే x and y values తోటి x minus iy ఎంత అవుతుంది ఇక్కడ? 4/3. So let me write it down for you guys. 4/3 minus of I times of y value which is going to be 5/3. దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? 1 by x minus iy కదా ఇక్కడ. సో మనకి 1/4 minus I into 5 అండ్ ఇక్కడ మనకి 3. సో గైస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 4 minus 5i అండ్ ఇక్కడ మనకి 3. దీన్ని మనం a ప్లస్ ఐబి ఫామ్లో రాసుకోవాలి. అంటే జస్ట్ మల్టిప్లై అండ్ డివైడ్ బై 4 ప్లస్ 5i. సింపుల్. సేమ్ వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ. ఇక్కడ మనకి 3 4s are 12 అండ్ ఇది వచ్చేసి 3 5s are 15i హోల్ డివైడెడ్ బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b. 4 square 16 plus 5 square 25 అది వచ్చేసి 41 and this is going to be the answer. And option చూడండి ఒకసారి. 12/41 plus 15/41i. 12/41 plus 15/41i and the right answer is definitely going to be option D. So option D is going to be the right answer guys. 12/41 plus 15/41i is going to be the right answer. ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? ఎవరికైనా డౌట్ ఉందా ఈ పర్టికులర్ క్వశ్చన్లో? ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? సో ఈ పర్టికులర్ క్వశ్చన్ నుంచి కాన్సెప్ట్ క్లియర్ కదా. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ అంటే ఏంటి? సింపుల్. ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్ని మీరు 1 by కాంప్లెక్స్ నంబర్ రాసుకోండి. ఎక్స్ మైనస్ ఐవై మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 1 by x minus iy. ఓకే, సో అదే చేసినాం మనం. అయితే మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ లేకుండే భయ్యా. సో అందుకే ఫస్ట్ కనుక్కున్నాం. ఎక్స్ వాల్యూ వచ్చింది 4/3, వై వాల్యూ 5/3 వచ్చేసిన తర్వాత మనం 1 by x minus iy రాసుకున్నాం. దీన్ని a ప్లస్ ఐబి ఫామ్లో ఎట్లా రాసుకోవాలో ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. అదే అప్లై చేసినాం, వి గాట్ ద ఆన్సర్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో ఇలాంటి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. అట్లీస్ట్ మీరు ఏది చదవకపోయినా కూడా ఇట్లా కాంప్లెక్స్ నంబర్స్కి సంబంధించిన బేసిక్స్ ఐడియా ఉన్నా కూడా యూ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు డూ దిస్ క్వశ్చన్స్ గైస్. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఇంకా. సో గైస్ ఇంకో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎంసెట్ 2022లో అడిగిన క్వశ్చన్ ఇది. అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చాడు. ఎక్స్ బిలాంగింగ్ టు 0 to 2π.
ఓకే, sin x plus I cos 2x and cos x minus I sin 2x are conjugate to each other, then మనోడు ఏమడుగుతున్నాడంటే which values of x is going to satisfy that equation. ఏదైతే కండిషన్ ఇచ్చిండో ఏ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫై అవుతుందో అడిగాడు. మనకు ఆప్షన్స్ అన్నీ ఇచ్చిండు, ABCD ఆప్షన్స్ ఇచ్చిండు. చెప్పండి గైస్, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్ కేస్? సింపుల్ క్వశ్చన్ అబ్బా, ఇదైతే లిటరలీ 30-40 సెకండ్స్ క్వశ్చన్. ఐ థింక్ ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ దాట్. సో అబ్జర్వ్ చేయండి ఒకసారి, నాతో పాటు చేయండి కావాలంటే. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇగో ఈ కాంప్లెక్స్ నంబర్ అండ్ ఈ కాంప్లెక్స్ నంబర్ ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్ అంటున్నాడు. దే ఆర్ బేసికలీ కాంజుగేట్ టు ఈచ్ అదర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, లెట్ అస్ సే నేను ఒకవేళ జెడ్ని ఈ కాంప్లెక్స్ నంబర్ అనుకున్నా అనుకోండి, అంటే బేసికలీ sin x ప్లస్ I టైమ్స్ ఆఫ్ cos 2x, sin x ప్లస్ I టైమ్స్ ఆఫ్ cos 2x అనుకోండి. ఓకే, అయితే దీని యొక్క కాంజుగేట్ ఫస్ట్ రాసుకుందామా మనం? కాంజుగేట్ అంటే తెలిసిందే కదా, ఇమాజినరీ పార్ట్ సైన్ చేంజ్ చేయాలరా బై. సో బేసికలీ ఇగో sin x అట్లే రాసుకుంటా, ఇక్కడ పాజిటివ్ ఉంది, మైనస్ I రాసుకుందాం. సో మైనస్ I cos 2x వచ్చేసింది. అండ్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ దిస్ కాంజుగేట్ అండ్ దిస్ కాంజుగేట్ బోత్ ఆర్ సేమ్, ఎస్ ఆర్ నో? దీని కాంజుగేట్ ఇది అంటున్నాడు. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఇది అండ్ ఇది రెండు ఈక్వల్ అవ్వాలి. సో ఐ ఈక్వేట్ దిస్ టు cos x minus I sin 2x, రెండు కాంప్లెక్స్ నంబర్స్ని ఈక్వేట్ చేసినాం. మీకు తెలిసిందే, రియల్ పార్ట్ని ఈక్వేట్ చేద్దాం. సో sin x is equal to cos x వస్తుంది. ఇమాజినరీ పార్ట్కి ఈక్వేట్ చేద్దాం. sin 2x is equal to cos 2x వస్తుంది. సో బేసికలీ మనకి ఇక్కడ tan x is equal to 1, ఇక్కడేమో tan 2x is going to be equal to 1. Is this clear for everyone, guys? అయితే in the interval 0 to 2 pi మీరే చెప్పండి ఒకసారి, tan x 1 ఎప్పుడు అవుతుంది? x ఫస్ట్ క్వాడ్రంట్ π/4లో ఉన్నప్పుడు, లేదంటే థర్డ్ క్వాడ్రంట్ అంటే 5π/4లో ఉన్నప్పుడు. అండ్ ఈ పర్టికులర్ ఈక్వేషన్కి 2x π/4లో ఉన్నప్పుడు, లేదంటే మళ్ళీ 5π/4లో ఉన్నప్పుడు, we can say 5π/4లో ఉన్నప్పుడు డెఫినెట్గా tan 2x is going to be 1 and for x of this value tan x will be 1 and 2x ఎంత అవుతుంటే x ఏమవుతుంది ఇక్కడ π/8, 5π/8. మీరు చెప్పండి ఒకసారి, రెండిటి మధ్యలో ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? ఈ x వాల్యూస్ మధ్యలో ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు కదా. ఇదేమో π/4, 5π/4, ఇదేమో π/8, 5π/8. సో రెండింటి మధ్యలో కామన్ ఎలిమెంట్సే లేవు. సో వాట్ డస్ దాట్ మీన్? మనకి ఒక్క ఎక్స్ వాల్యూ కూడా దొరకదు. విల్ నాట్ గెట్ ఎనీ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఇంటర్వెల్ 0 to 2 pi సచ్ దట్ ఈ ఈక్వేషన్ రెండు సాటిస్ఫై అవుతాయి ఆ ఎక్స్ వాల్యూ దగ్గర. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ డి is going to be the right answer. Null set is the right answer for this. సో అంతే సింపుల్, ఏం లేదు. కొంచెం ట్రిగ్నోమెట్రీ మిక్స్ చేసిండు. అండ్ అందుకే మీకు చెప్పిన, నేను ట్రిగ్నోమెట్రీ చాప్టర్ డిస్కస్ చేసినప్పుడు చెప్పిన, అరే బాబు ట్రిగ్నోమెట్రీ మనకి అన్నిట్లో వస్తుంది, ఆల్జీబ్రాలో వస్తుంది, క్యాలిక్యులస్లో వస్తుంది, జామెట్రీలో వస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ట్రిగ్నోమెట్రీలో ఉన్న బేసిక్ ఫార్ములాస్ అవన్నీ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇదిగో ఇలాంటి క్వశ్చన్స్లో యూజ్ అవుతాయి మనకి. So I hope this is clear for everyone, guys. Okay. So conjugate is this. Conjugate పైన అడిగాడు, సింపుల్ క్వశ్చన్. సో ఎనీ డౌట్స్ ఇన్ దిస్? సో ఇప్పుడు ఒక 1 minute చాట్ సెక్షన్ పెట్టుకుందాం, 1 minute డౌట్ సెక్షన్ పెట్టుకుందాం, 1-2 minutes. ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఇప్పటి వరకు ఇంత బేసిక్స్ డిస్కస్ చేసాం కదా, అండ్ దానికి సంబంధించిన PYQs డిస్కస్ చేసాం కదా. ఇస్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్? ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఇంకో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామా? అక్కడ మైనస్ వస్తుంది కదా. కాదు, ఇక్కడ చూడండి ఒకసారి, ఇది -I cos 2x, ఇది -I sin 2x, మైనస్ క్యాన్సిల్ అయిపోయి మనకి sin 2x ఈక్వల్ టు cos 2x వస్తుంది ఇక్కడ. ఓకే, sin 2x is equal to cos 2x వస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఓకే, సాయి పర్లేదబ్బా, మీరు ఫస్ట్ అయితే నాతో పాటు రాస్తూ వెళ్ళండి. ఓకే, అండ్ ఎనీవే వీడియో అవైలబుల్ ఉంటుంది కదా, ఒక్కసారి వీడియో అయిపోయిన తర్వాత, ఒకసారి సెషన్ అయిపోయిన తర్వాత
వీడియో అవైలబుల్ ఉంటుంది. మీకు ఎలాగో పీడిఎఫ్ కూడా పంపిస్తున్నా, మొత్తం నేను ఏమి రాస్తున్నానో మొత్తం పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్లో సెండ్ చేస్తున్నా. సో నోట్స్ రాసుకోవాలి సార్ కొంచెం ఆగండి అట్లేం అనకండి. ఓకే, మీరు జస్ట్ వినుకుంటూ వెళ్ళండి, నాతో పాటు క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. కావాలంటే ఒక్కసారి సెషన్ అయిపోయిన తర్వాత ఎనీవే వీడియో అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఆ వీడియో మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి లేదంటే పాజ్ చేసుకుంటూ మీరు నోట్స్ రాసుకోండి, లేదంటే పీడిఎఫ్ పంపిస్తా, అసలు నోట్స్ రాసుకోవాల్సిన పని కూడా లేదు మీకు. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను అదే చెప్తున్నా, tan 2x 1 అయితే 2x π/4 5 π/4 అవుతుంది కదా. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఈ ఇంటర్వెల్లో రావాలబ్బా, మనకి కావాల్సిన ఇంటర్వెల్ 0 to 2πలో tan x 1 ఎప్పుడు అవుతుంది, π/4 5 π/4 దగ్గర. అండ్ tan 2x 1 ఎప్పుడు అవుతుంది, 2x π/4 5 π/4 అంటే x π/8 5 π/8 దగ్గర. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. చలో ఇంకా లెట్ us గో టు ద నెక్స్ట్ టాపిక్ నౌ. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్. హౌ డు యూ ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్? అయితే దీనికి రెండు వేస్ ఉంటాయన్నమాట. ఒకటి జనరల్ వే. ఇప్పుడు జనరల్ వే ఎలా చేయాలి సార్ అంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అందరూ అబ్జర్వ్ చేయండి, అండర్ రూట్ ఆఫ్ a ప్లస్ ఐబి కనుక్కోవాలి నేను. ఓకే, అండర్ రూట్ ఆఫ్ a ప్లస్ ఐబి కనుక్కోవాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ ఈజ్ ఆల్సో ఏ కాంప్లెక్స్ నంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి ఏ కాంప్లెక్స్ నంబర్ గైస్. ఓకే, సో వాట్ డస్ దట్ మీన్ అంటే ఇగో దీన్ని మీరు ఎక్స్ ప్లస్ ఐవై తోటి ఈక్వేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, సింపుల్గా స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేసి ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బి, వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బి కనుక్కోవాలి. నేను కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. లెట్ మీ డూ వన్ థింగ్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ నుంచి మీకే క్రిస్టల్ క్లారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే మీరు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 4i కనుక్కోవాలనుకుంటున్నారు. అయితే నేను ఏమంటున్నా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ కూడా కాంప్లెక్స్ నెంబరే భయ్యా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐవై అని రాసుకోవచ్చు. When you do squaring on both the sides, what are you going to get? So 3 + 4i మీరు ఇక్కడ స్క్వేర్ చేస్తే అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మనకి సింపుల్గా 3 + 4i వస్తుంది. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది ఇక్కడ, x² - y² + i టైమ్స్ ఆఫ్ 2xy. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్తో ఈక్వేట్ చేయండి. సో x² - y² is going to become 3 and 2xy is simply going to become 4. This is what you are going to get. Okay, అయితే అబ్జర్వ్ చేయండి ఇక్కడ x and y టర్మ్స్లో రెండు ఈక్వేషన్లు వచ్చినాయి మనకి. ఈ రెండు సాల్వ్ చేయండి, x and y వాల్యూస్ కనుక్కోండి. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇది x and y టర్మ్స్లో ఉంది ఈక్వేషన్, ఇది కూడా x and y టర్మ్స్లో ఉంది. ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మీరు x వాల్యూ ఏంటి అండ్ y వాల్యూ ఏంటో కనుక్కోండి. దట్ ఈజ్ ఇట్. అక్కడ నుంచి మీరు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ కనుక్కోవచ్చు. లేదు సార్ ఇదంతా ఎందుకు సోది, ఏమైనా ఫార్ములా ఉందా డైరెక్ట్గా అంటే ఇది ఫార్ములా కొంచెం పెద్దగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి, బట్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ హార్డ్లీ 40 సెకండ్స్లో వచ్చేస్తుంది. సేమ్ ఉంది x ప్లస్ ఐవై. ఒకవేళ అండ్ ఇక్కడ కూడా గైస్ అబ్జర్వ్ చేయండి, x ప్లస్ ఐవై ఒక కాంప్లెక్స్ నంబర్ ఇచ్చింది మనకి. Let us say కాంప్లెక్స్ నంబర్ స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ ఐబి కనుక్కోవాలి అంటే we know that it is going to be in the format of x ప్లస్ ఐవై. ఓకే, అయితే మరి ఇక్కడ x ప్లస్ ఐవై ఎలా కనుక్కోవాలి, మనం ఎట్లా ఉండాలి అంటే ఇలా ఈ ఫార్ములా అనమాట. ఓకే, విచ్ ఇస్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² + a/2 ప్లస్ i టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ మళ్ళీ స్క్వేర్ రూట్ a² + b² - a/2. ఓకే, ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేస్తారంటే వెన్ ద ఇమాజినరీ పార్ట్ ఇస్ గ్రేటర్ దెన్ 0. ఎప్పుడైనా ద ఇమాజినరీ పార్ట్ గ్రేటర్ దెన్ 0 అవ్వితే అప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా మధ్యలో పాజిటివ్ సైన్ పెట్టుకోండి. అలా కాకుండా ఇమాజినరీ పార్ట్ నెగిటివ్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు అంటే మధ్యలో ఈ నెగిటివ్ సైన్ పెట్టేసుకోండి అండ్ అప్లై దిస్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్లో ఈ రెండు పార్ట్ సేమ్ ఉంటాయి. అబ్జర్వ్ చేయండి, ఈ పార్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్, ఇక్కడ కూడా సేమ్ అవే టర్మ్స్. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఇమాజినరీ పార్ట్ బట్టి మీరు డిసైడ్ చేయాలి దీని మధ్యలో పాజిటివ్ సైన్ పెట్టాలా లేదంటే నెగిటివ్ సైన్ పెట్టాలా అని. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇందాక చెప్పాను నేను
అండర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబీ అయితే ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మాట్లో ఉంటుంది. బట్ వాట్ ఇఫ్ వి గెట్ అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఐబీ అయితే గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఎక్స్ మైనస్ ఐవై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ మైనస్ ఐవై ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యూ. అండ్ కొన్నిసార్లు మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ లేదంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఐ కనుక్కోవాల్సి వస్తుంది. సో డైరెక్ట్గా కనుక్కోవచ్చు, మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ వాల్యూ ఏంటి? 1 ప్లస్ ఐ బై రూట్ 2 ప్లస్ ఆర్ మైనస్. అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఐ వాల్యూ ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ ఐ బై రూట్ 2. అండ్ సింపుల్గా ఇది మీరు డెరైవ్ కూడా చేసుకోవచ్చు. ఇదిగో ఇందులో ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టిండ్రు అనుకోండి, ఈ ఫార్ములా వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 పెట్టిండ్రు అనుకోండి, ఇగో ఈ పర్టిక్యులర్ రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో ఇదనమాట స్క్వేర్ రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్కి సంబంధించి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రిజల్ట్ చూపిస్తాం, విచ్ ఇస్ అండర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబీ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఐబీ. ఇలా ఇచ్చినా కూడా డైరెక్ట్గా యూ కెన్ యూజ్ దిస్ రిజల్ట్ అండ్ గెట్ ద ఆన్సర్. ఓకే, అండ్ మళ్ళీ చెప్తున్నా గైస్, మీకు ఫార్ములా పక్కగా గుర్తుండాలా అంటే మీ ఇష్టం, మీకు వదిలేస్తున్నా. మీకైతే ఈ ట్రిక్ చెప్తున్నా, ఫార్ములా చెప్తున్నా, గుర్తుంటే ఫైన్. ఓకే, టైం ఖచ్చితంగా సేవ్ అవుతుంది. బట్ ఎగ్జామినేషన్లో మీకు ఆ టైంకి గుర్తు లేకపోయినా కూడా మెథడ్ చూపించా కదా, ఈ మెథడ్ అప్లై చేయండి. దీని నుంచి మీరు ఎక్స్ అండ్ వై వాల్యూస్ కనుక్కోండి అబ్బా. ఓకే, అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ చేద్దాం. ఓకే, లెట్ మీ డూ ఏ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద సేమ్ కాన్సెప్ట్. మీకే క్లారిటీ వస్తుంది. అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ ఒకసారి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 3 ప్లస్ 4i ఇంటూ 8 ప్లస్ 6i. స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 3 ప్లస్ 4i ఇంటూ 8 ప్లస్ 6i, దీని వాల్యూ అడిగింది మనకి. సో ఎంసెట్ 2022లో అడిగిన క్వశ్చన్. సో కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్? ఏమవుతుంది రైట్ ఆన్సర్? ఆప్షన్ ఏయా, బియా, సియా, డియా? ఎలా చేస్తారు ఇక్కడ? సింపుల్గా ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఒక పని చేద్దాం. ఫస్ట్ అయితే నేను సింప్లిఫై చేద్దాం కదా. ఓకే, అయితే ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఇక్కడే చేసేద్దాం మనం. స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 3 ప్లస్ 4i ఇంటూ 8 ప్లస్ 6i మల్టిప్లై చేయండి. ఇది మైనస్ 24, ఇదేమో మైనస్ 18i, ఇదేమో ఎంత అవుతుంది ఇక్కడ? 32i, అండ్ ఇది వచ్చేసి మనకి మైనస్ 24. సో దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. సో ఇది మనకి అబ్జర్వ్ చేయండి. 18, 28 అంటే బేసికలీ ఇది మనకి 14i, అండ్ దిస్ ఇస్ మైనస్ 48 గైస్. 14i మైనస్ 48. దాన్ని మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. 2 కామన్ తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ? రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ మైనస్ 24 ప్లస్ 7i. మైనస్ 24 ప్లస్ 7i. సో ఎనీ డౌట్ ఇన్ దిస్ కేస్? మైనస్ 24 ప్లస్ 7i. ఓకే, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ నేను చేయాల్సిందల్లా స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 24 ప్లస్ 7i కనుక్కోవాలి. నాకు ఫార్ములా గుర్తుంది, నేను డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేస్తా. ఫార్ములా ఏముంది? అండర్ రూట్ ఆఫ్ హోల్ రూట్ ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. 24 స్క్వేర్ మైనస్ 24, ఇగో ఇది మన ఏ, ఇది మన బి. సో ఏ స్క్వేర్ 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయాలబ్బా. 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ఎంత అవుతుంది చెప్పండి ఒకసారి చార్ట్ సెక్షన్లో. 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ఎంత అవుతుంది? హౌ మచ్ ఇస్ దాట్ గోయింగ్ టు బికమ్? 625, అంతేనా? అండ్ 625కి సంబంధించిన రూట్ ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 625? డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 25. సో ఇలా మీరు ఈ స్టెప్స్ అన్ని స్కిప్ చేయొచ్చు. ఈ స్టెప్స్ అన్ని మనం మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో డైరెక్ట్గా 25, ఓకే, ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఫార్ములా చూడండి ఒకసారి. ప్లస్ ఏ డివైడెడ్ బై 2. ఓకే, సో ప్లస్ ఏ అంటే ఇక్కడ మనకి ఏ వచ్చేసి నీట్గా ఇచ్చిండు మైనస్ 24 అని. సో లెట్ మీ రైట్ డౌన్ మైనస్ 24 డివైడెడ్ బై 2. ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా చెప్పండి? ఇప్పుడు ఇది రియల్ పార్ట్ అబ్బా. ఇమాజినరీ పార్ట్ ముందు ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా? చాట్ సెక్షన్లో చెప్పండి. షుడ్ ఐ టేక్ ఏ పాజిటివ్ సైన్ ఆర్ ఎ నెగిటివ్ సైన్? ఖచ్చితంగా పాజిటివ్ సైనే కదా, ఎందుకంటే మన ఇమాజినరీ పార్ట్కి సంబంధించిన సైన్ ఉంది, దట్ ఈస్ పాజిటివ్. ఎస్, సో చెప్పాను అక్కడ ఫార్ములాలో పాజిటివ్ తీసుకోవాలి. ఇమాజినరీ పార్ట్ గ్రేటర్ దెన్ 0 ఉంటే పాజిటివ్ సైన్ తీసుకుందాం. సో పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ మళ్ళీ ఇదే 25. కానీ ఈ 25 తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ 25 ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ పాజిటివ్ వి టేక్ నెగటివ్ ఆఫ్ మైనస్ 24. So this is what you're going to get. Okay, whole divided by 2.
సో అబ్జర్వ్ చేయండి ఎంత వస్తుందో ఇది. ఇదేమో అండర్ రూట్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 2 అబ్బా, ప్లస్ వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు బి, ఇదేమో మనకి న్యూమరేటర్ 49 వస్తుంది, అంటే 7 బై అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఐ. సో బేసికలీ గైస్ 1 ప్లస్ 7i డివైడెడ్ బై రూట్ 2 ప్లస్ ఆర్ మైనస్, మొత్తం దీనికి ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవాలి. సో ఇదే వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో రూట్ 2 ఇంటూ 1 ప్లస్ ఆర్ మైనస్ ఎంత వచ్చింది ఇక్కడ, 1 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ 7i, ఓకే, ప్లస్ ఆర్ మైనస్ హోల్ డివైడెడ్ బై రూట్ 2. ఇది క్యాన్సిల్ అయిపోయింది. అండ్ వాట్ ఈస్ ద ఆన్సర్ గైస్, ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ 7i. ఆప్షన్ ఉందా? ఎస్, ఆప్షన్ సి ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ గోయింగ్ టు బి ద రైట్ ఆన్సర్. సో ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? అబ్జర్వ్ చేశారా? అంటే నేను చెప్పేది ఏంటంటే ఫార్ములా నేనైతే ఖచ్చితంగా మెమరైజ్ చేయమంటా. ఎందుకంటే మనకి ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్లో టైం ఏంటి ఉంటుంది చెప్పండి. ఖచ్చితంగా మీరు ఈ మెథడ్ కూడా అప్లై చేయాల్సిండే. ఈ మెథడ్లో కూడా ఖచ్చితంగా యూ కుడ్ హ్యావ్ డన్ ద క్వశ్చన్, యూ కుడ్ హ్యావ్ గాట్ ద ఆన్సర్ ఆల్సో. బట్ ఖచ్చితంగా చెప్తున్నాం, ఇట్లా చేస్తే మాత్రం మేబీ ఇట్ కుడ్ హ్యావ్ టేకన్ మోర్ టైమ్ గైస్, మేబీ 2 minutes పట్టచ్చేమో. అదే ఫార్ములా గుర్తుంటే హార్డ్లీ మనకి 1 minute అయిపోయింది క్వశ్చన్. హార్డ్లీ ఒకవేళ మీరు సింగిల్గా ఎవరు లేకుండా చేస్తే మాత్రం ఆ ఫార్ములా అప్లై చేసి ఖచ్చితంగా హార్డ్లీ ఒక 50 seconds 1 minute అయిపోయే క్వశ్చన్ ఇది, రైట్? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో దిస్ వాజ్ అబౌట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ గైస్. నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే మాడ్యులస్ అనే కాన్సెప్ట్ చదువుకుందాం మనం. ఓకే, మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ అంటే ఏంటో ఒకసారి చూసుకుందాం మనం. మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్. సో మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ అంటే ఏంటి సార్? చాలా సింపుల్. ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటారు అనుకోండి, లెట్ us say z is equal to x plus iy. Modulus of this, the modulus of this is nothing but it's given by the formula under root of x square plus y square. Modulus of this is given by under root of x square plus y square. అయితే దీని జామెట్రికల్ మీనింగ్ మనం పోలార్ ఫామ్ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను క్లియర్గా. బట్ ఇప్పటికైతే మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్ is simply nothing but a modulus of a complex number is simply nothing but it's a non-negative term and then formula ఏంటి under root of x square plus y square. Simple. Okay, and మనకు తెలిసి ఇక్కడ ఖచ్చితంగా z mod z is always going to be greater than or equal to 0. అయితే ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి ఈ ప్రాపర్టీస్. ఇక్కడ ప్రాపర్టీస్ ఏంటి సార్ అంటే ఫస్ట్ వన్, ఒకవేళ మనకి mod z1 ఇంటూ z2 ఉందనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ రైట్ ఇట్ యాజ్ mod z1 ఇంటూ mod z2. అంటే మీరు రెండు కాంప్లెక్స్ నంబర్స్ని మల్టిప్లై చేసి తర్వాత మాడ్యులస్ అప్లై చేసిన, లేదంటే ముందే మాడ్యులస్ అప్లై చేసి మల్టిప్లై చేసిన మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది. సిమిలర్లీ గైస్, mod of z1 by z2 or you write down mod of z1 by mod of z2, ఈ రెండు కూడా ఒక్కటే. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇఫ్ యూ ఫైండ్ అవుట్ z1 ఇంటూ z1 బార్, గుర్తుపెట్టుకోండి ఇది. ఆర్ ఎల్స్ సింపుల్గా ఈ z1 కాకుండా z ఇంటూ z బార్ చేశారనుకోండి, z ఇంటూ z బార్ అంటే ఒక కాంప్లెక్స్ నంబర్ని దాని యొక్క కాంజుగేట్తో మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి mod of z square. Okay, this is the third important result which you have to remember. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆల్వేస్ రిమెంబర్ mod of z1 plus or minus z2 is always going to be less than or equal to mod z1 plus mod z2. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో ఈ 4 ప్రాపర్టీస్ మీరు గుర్తుపెట్టుకోండి మాడ్యులస్కి సంబంధించి. ఒకటేంటి, రెండు కాంప్లెక్స్ నంబర్స్ని మల్టిప్లై చేస్తే ఆ తర్వాత మాడ్యులస్ అప్లై చేసిన, లేదంటే ముందే అప్లై చేసి మల్టిప్లై చేసిన, ఇట్స్ గోయింగ్ టు బీ ద సేమ్. అయితే ఇది మీకు యూజ్ ఎక్కడ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే అడిగాను మీకు mod of 2 plus 3i ఇంటూ 4 minus 5i ఎంత అడుగున్నాను మీకు. ఓకే, ఐమ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద mod of 2 plus 3i ఇంటూ 4 minus 5i. అయితే మీరు కానీ
ఓకే, ఒకవేళ లెటెస్ట్ ప్రాపర్టీస్ తెలియదు, ఇందాక డిస్కస్ చేసిన ప్రాపర్టీస్ తెలియదు మీకు, మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసి ఏ ప్లస్ ఐబీ ఫామ్లో రాసుకుంటారు. ఏ ప్లస్ ఐబీ ఫామ్లో రాసిన తర్వాత మీరు దానికి మాడ్యులస్ అప్లై చేస్తారు కదా. బట్ అక్కర్లేదు, మనకి ప్రాపర్టీ తెలుసు, మనకి ఏం తెలుసు ప్రాపర్టీకి సంబంధించి, ఇలా రాసుకున్నా లేదంటే mod of 2 plus 3i ఇంటూ mod of 4 minus 5i ఇలా రాసుకున్నా రెండు ఒకటే. ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఒకసారి, అండ్ mod of 2 plus 3i ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 plus 9 ఇంటూ mod of 4 minus 5 ఏమవుతుంది ఇక్కడ, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 plus 25. సో ఇది వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ 13, ఇది వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ 41, అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. Square root of 13 into square root of 41, this is what you are going to get. Okay, so I hope this is clear for everyone out there. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఏమైనా ఉందా ఇక్కడ. అయితే ప్రాపర్టీస్ యూజ్ చేయడం వల్ల అది అడ్వాంటేజ్ అనమాట, మీకు వెంటనే క్యాలిక్యులేషన్స్ ఈజీ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఎంసెట్ 2020 క్వశ్చన్ చూపిస్తాం. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డూ దిస్. 2019 క్వశ్చన్, సారీ. సో అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ ఇక్కడ. If z is a complex number such that mod of z plus 4 is greater than or equal to 3, then what is the smallest value of mod z plus 3? Guys, everyone listen to this. If z is a complex number such that mod of z plus 4 is greater than or equal to 3, then మీరేం చేయాలంటే smallest value of mod of z plus 3 కనుక్కోవాలి. So can anyone tell me what is the right option here? ABCDలో ఏమనుకుంటున్నారు ఇక్కడ, ఎలా చేయాలి క్వశ్చన్? చూస్తే కొంచెం తేడాగా ఉంది కదా క్వశ్చన్, ఇదేంటి సరిగ్గా అర్థం కావట్లేదు, అది ఇచ్చాడు ఓకే, మరి దీన్ని మినిమం వాల్యూ ఎలా కనుక్కోమంటున్నాడు. అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి, మోడ్ ఆఫ్ జెడ్ ప్లస్ 4ని నేను మోడ్ ఆఫ్ జెడ్ ప్లస్ 3 ప్లస్ 1 అని రాసుకోవచ్చా? డెఫినెట్గా రాసుకోవచ్చు సార్, ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod of z plus 3 plus mod 1. Can we write it in this way? అరే ఎలా రాశారు ఇది, అసలు ఎలా రాశారు ఇక్కడ, హౌ డిడ్ వి గెట్ దిస్ అంటే చాలా సింపుల్. నేను దీని ఒక కాంప్లెక్స్ నెంబర్ అనుకుంటున్నాను, దీని ఇంకో కాంప్లెక్స్ నెంబర్ అనుకుంటున్నాను. అండ్ ఇందాకే చూసాం mod of z1 plus z2 is always less than or equal to mod z1 plus mod z2 అని అదే అప్లై చేశా ఇక్కడ. Okay, so what are we getting in this case, guys? So we can say that, okay, so basically mod of z plus 4 is less than or equal to mod of z plus 3 mod 1 అంటే 1. అండ్ మనకేం తెలుసు అంటే క్వశ్చన్లో mod of z plus 4 is always greater than or equal to 3. అంటే దీని మినిమం వాల్యూ ఎంత తీసుకోవచ్చు మనం, we can say the minimum value of this is 3. అండ్ ఇక్కడ నుంచి mod of z plus 3 is always greater than or equal to 1 ఇటు పంపించారనుకోండి, 3 minus 1 2 వస్తుంది. అండ్ ఫ్రమ్ దిస్ what is the minimum value, what is the smallest possible value of mod of z plus 3? Well, definitely it is going to be C, and that is going to be 2. So is this clear for everyone, guys? అంటే ఇగో ఈ ప్రాపర్టీ ఉంది కదా, ఈ పర్టికులర్ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నా మీకు. ఈ ప్రాపర్టీ పైన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇట్స్ ఎ గుడ్ ప్రాపర్టీ, ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్లో మనం అప్లై చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు అప్లై ఇట్, గైస్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆప్షన్ సి. సో ఇదన్నమాట మాడ్యులస్కి సంబంధించిన కాన్సెప్ట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే we will discuss about the argument. ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడుకుందాం కొంచెం. ఓకే, సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి సార్, అసలు ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్ అనొచ్చు, దీనికి ఇంకొక పదం కూడా ఉంది. వీ కెన్ ఆల్సో సే ఆర్గ్యుమెంట్ ఇన్ అనదర్ వే. ఆర్గ్యుమెంట్కి ఇంకొక టర్మ్ ఏముందంటే యాంప్లిట్యూడ్. ఆర్గ్యుమెంట్ అనండి లేదంటే యాంప్లిట్యూడ్ అనండి, ఆర్గ్యుమెంట్ అనండి లేదంటే యాంప్లిట్యూడ్ అనండి, రెండు ఒక్కటే ఇండికేట్ చేస్తుంది. ఓకే, అయితే ఫస్ట్ అసలు ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్ అంటే ఏంటి అంటే క్లియర్గా మెన్షన్ చేసాం. లెట్ us say కాంప్లెక్స్ నంబర్ z is going to be x plus iy. ఓకే, అయితే దీని ఫస్ట్ అయితే ఇది అర్థం చేసుకునే ముందు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు కాంప్లెక్స్ నంబర్ జామెట్రికలీ ఏం రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి అందరు ఇక్కడ,
let us say this is going to be your x-axis and let us say this is going to be your y-axis. అంతే కదా, మనకి ఇది x ఇది y-axis అని మనం ఎప్పటి నుంచో చదువుకుంటూ వస్తున్నాం. కానీ ఏంటంటే ఇది రియల్ ప్లేన్లో, రియల్ ప్లేన్ అంటే రియల్ నంబర్స్ యూజ్ చేస్తాం కదా, వాటిని మనం రియల్ ప్లేన్ అంటాం. రియల్ ప్లేన్లో ఓన్లీ రియల్ నంబర్స్ యూజ్ చేస్తాం. కానీ అలా కాకుండా లెట్ us సే ఒక కాంప్లెక్స్ ప్లేన్లో ఏమవుతుందంటే ఈ పర్టిక్యులర్ యాక్సిస్ రియల్ యాక్సిస్ అవుతుంది. ఈ పర్టిక్యులర్ యాక్సిస్ మనకి ఏమవుతుంది ఇక్కడ, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద ఇమాజినరీ యాక్సిస్. ఓకే, సో ఇది రియల్, ఇది ఇమాజినరీ. ఈ పర్టిక్యులర్ ప్లేన్ని మనం ఏమంటామంటే కాంప్లెక్స్ నంబర్స్లో we call it as a complex plane or దీన్ని మనం argand plane అని కూడా అంటాం. We also call this as argand plane. Complex plane అనండి, argand plane అనండి, రెండు ఒకటే. సో బేసికలీ కాంప్లెక్స్ నంబర్స్ని రిప్రజెంట్ చేసే ప్లేన్ ఉంటుంది కదా, దాన్ని మనం కాంప్లెక్స్ ప్లేన్ ఆర్ ఆర్గన్ ప్లేన్ అంటాం. ఇగో ఇమాజినరీ యాక్సిస్ అండ్ ద రియల్ యాక్సిస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఒక కాంప్లెక్స్ నంబర్ని, ఏదన్నా ఒక కాంప్లెక్స్ నంబర్ని లెట్ us సే పాయింట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us ఒక కాంప్లెక్స్ నంబర్ ఉంది z విచ్ ఇస్ గివెన్ బై x, y. అంటే బేసికలీ z అంటే ఏంటి, x ప్లస్ iy కదా. సో x అంటే రియల్ పార్ట్. సో ఇగో ఈ యాక్సిస్ పైన ఆ రియల్ పార్ట్ని నువ్వు పాయింట్ చేస్తావు, మార్క్ చేస్తావు. అండ్ y అంటే ఏంటి, ఇమాజినరీ పార్ట్. ఈ యాక్సిస్ పైన నువ్వు y అనే పాయింట్ని మార్క్ చేసుకుంటావు. అండ్ అకార్డింగ్లీ మనకి z కాంప్లెక్స్ నంబర్ పాయింట్ వస్తుంది అనమాట ఇన్ దిస్ కాంప్లెక్స్ ప్లేన్, ఇన్ దిస్ ఆర్గన్ ప్లేన్. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి, లెట్ us సే ఇఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఆరిజిన్. ఓకే, మీరు కానీ ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి ఈ కాంప్లెక్స్ నంబర్కి లైన్ డ్రా చేసిండ్రు అనుకోండి. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ లుకింగ్ లైక్. అయితే పని చేద్దాం, లెట్ మీ డ్రాప్ ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ హియర్ టు హియర్ లైక్ దిస్. సో ఇలా మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. అండ్ అబ్జర్వ్ చేయండి, ఈ పర్టిక్యులర్ లైన్ రియల్ యాక్సిస్ తోటి ఒక సర్టెన్ యాంగిల్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ లెట్ us సే దట్ యాంగిల్ ఇస్ గోయింగ్ టు బికమ్ థీటా. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత అవుతుంది చెప్పండి, దట్ ఈస్ ఎక్స్. వెరీ క్లియర్. మనం జామెట్రీ కోఆర్డినేట్ యాక్సిస్లో ఏం నేర్చుకున్నామో అదే మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ అబ్బా, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత అవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ వై. ఓకే, అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే 0 to z మధ్యలో, అంటే ఆరిజిన్ నుంచి z మధ్యలో ఏమవుతుంది, ఒక డిస్టెన్స్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ ఆ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ డిస్టెన్స్ అంటే సింపుల్గా యూ కెన్ అప్లై ద డిస్టెన్స్ ఫార్ములా అండ్ దిస్ విల్ బీ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అండ్ ఇందాక నేను మాడ్యులస్ డిస్కస్ చేసేటప్పుడు నేను మెన్షన్ చేశాను, ఏం చేశాను, అక్కడ మాడ్యులస్ ఆఫ్ జెడ్ అంటే మనం ఏమనుకున్నామంటే అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, దీని యొక్క జామెట్రికల్ రిప్రజెంటేషన్ చెప్తాం. అండ్ దిస్ ఇస్ ద జామెట్రికల్ రిప్రజెంటేషన్. ఏ కాంప్లెక్స్ నంబర్కైనా మీరు మాడ్యులస్ కనుక్కుంటున్నారంటే ఇండైరెక్ట్గా మీరు ఆరిజిన్ నుంచి ఆ పర్టికులర్ కాంప్లెక్స్ నంబర్ ఎంత దూరంలో ఉందో ఆ డిస్టెన్స్ కనుక్కుంటున్నారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఇలా మీరు అర్థం చేసుకున్నారనుకోండి, కొంచెం కాంప్లెక్స్ నెంబర్లో క్లారిటీ పెరుగుతుంది. సో మాడ్యులస్ అంటే ఓకే, మీకు ఈ ఫార్ములా గుర్తుంటుంది, ఫైన్. బట్ దాంతోపాటు మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దట్ మాడ్యులస్ ఇస్ నథింగ్ బట్, మాడ్యులస్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నంబర్ ఇస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు దాట్ పర్టిక్యులర్ కాంప్లెక్స్ నంబర్ అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. పని చేద్దాం అబ్బా, ప్రతిసారి రాయడం ఎందుకులే, ఊరికే దీన్ని మనం ఆర్ పెట్టేసుకుందాం, ఆర్ అని పెట్టేసుకుందాం. సో ఇక్కడ కూడా దీన్ని ఈక్వల్ టు ఆర్ అని పెట్టేసుకుందాం. సో ఈ మొత్తం ట్రయాంగిల్లో, ఈ మొత్తం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కెన్ యూ గైస్ టెల్ మీ వాట్ ఇస్ సైన్ టీటా గోయింగ్ టు బికమ్? సైన్ టీటా వై బై ఆర్, అంతేనా? సైన్ టీటా ఇస్ వై బై ఆర్. కాస్ టీటా ఏమవుతుంది ఇక్కడ? ఎక్స్ డివైడెడ్ బై ఆర్, అంతేనా? సరే పని చేద్దాం అబ్బా, ఈ రెండింటిని డివైడ్ చేసినా అనుకో, tan టీటా వస్తుంది which is y by x and theta which is going to become tan inverse of y by x. So a particular angle theta undi kada which this line is making with this real axis, ee theta ne manam em antunnamante we are calling it as argument or amplitude of z. Argument ananandi ledante amplitude ananandi
దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఆర్గ్యుమెంట్ ఆర్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నంబర్. ఇది కాన్సెప్ట్. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? సో ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, ఫార్ములాలు ఓకే, ఫార్ములాలు గుర్తుంటాయి మీకు, బట్ దాని మీనింగ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందో అవన్నీ తెలుసుకుంటే క్వశ్చన్ మనకి ఎలా ఫ్రేమ్ చేసినా, మనోడు ఎలా ట్విస్ట్ చేసినా మనకి అవలీలగా తెలిసిపోతుంది, ఓకే ఈ క్వశ్చన్ని ఇలా అప్రోచ్ అవ్వాలి అని. సో దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అండ్ యాంప్లిట్యూడ్ గైస్. ఆర్గ్యుమెంట్ ఆర్ యాంప్లిట్యూడ్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద యాంగిల్ మేడ్ బై దిస్ లైన్, the line joining origin to the complex number with the real axis. So I hope this is clear for everyone. Okay, so sin theta వచ్చేసి y by r, cos theta x by r. ఆ theta కనుక్కోవాలంటే ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు మీరు, which is tan inverse of y by x. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఎనీ రియల్ నంబర్ theta satisfying these equations cos theta is equal to x by r and sin theta is equal to y by r, then that is nothing but, that particular theta is nothing but the amplitude or argument of z. Okay, అయితే ఈ argument and amplitude లోనే there is another topic which we call it as principal argument అన్నమాట. ఈ principal argument అంటే ఏంటి సార్ అంటే, ఒకవేళ మీరు ఇక్కడ చెప్పాను కదా, ఇగో ఎనీ రియల్ నంబర్ థీటాని ఆర్గ్యుమెంట్ ఆర్ యాంప్లిట్యూడ్ అంటాం. బట్ అలా కాకుండా థీటాని మీరు రెస్ట్రిక్ట్ చేసేసి ఈ ఇంటర్వెల్లో పెట్టేసిండ్రు అనుకోండి, థీటా మీరు ఎనీ రియల్ నంబర్ కాకుండా ఓన్లీ -π to π మధ్యలో తీసుకుంటారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చే ఆర్గ్యుమెంట్ ఆర్ లెట్ us సే యాంప్లిట్యూడ్ని మనం ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఆర్ ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నంబర్ అంటాం. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్? ఈ డిఫరెన్స్ అర్థమైంది కదా అందరికీ? ఒక ఆర్గ్యుమెంట్కి ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్కి డిఫరెన్స్ ఏంటి? ఆర్గ్యుమెంట్ అంటే ఎనీ రియల్ నంబర్ తీసుకోవచ్చు, ఎనీ యాంగిల్ తీసుకోవచ్చు, బట్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్కి మీరు ఖచ్చితంగా మీరు తీసుకునే యాంగిల్ -π to π మధ్యలోనే ఉండాలి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. అయితే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సింపుల్గా యాంప్లిట్యూడ్ కనుక్కోవాలి అంటే, థీటా కనుక్కోవాలంటే దిస్ ఇస్ ద ఫార్ములా గైస్. థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y by x ఇలా కనుక్కోండి. కానీ అలా కాకుండా క్వశ్చన్లో ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కనుక్కోమన్నాడు. యూజువల్గా ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంటే కనుక్కోమంటాడు మనకి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ టేబుల్ ఫాలో అయిపోండి. ఇక్కడ టేబుల్ గీస్తున్నాం, జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ టాపిక్స్ అన్ని ఇంపార్టెంట్ అబ్బా, అండ్ ఆల్సో కనెక్టెడ్ ఉంటాయి. కొంచెం కాంప్లెక్స్ నెంబర్ కొంచెం ట్రికీ ఉంటుంది, కనెక్టెడ్ ఉంటాయి. మీరు ఒక్క టాపిక్ మిస్ చేసిన మధ్యలో ఆ నెక్స్ట్ది అర్థం కాదు మీకు. సో అందుకే జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఒకవేళ మనకి ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కనుక్కోవాలి అంటే ఇక్కడ ఏం చేస్తారంటే, ఫస్ట్ థింగ్ గైస్ లెట్ us సే ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ని మనం ఆల్ఫా అనుకుందాం. ఓకే, అయితే ఒకవేళ మీ యాంగిల్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందనుకోండి, ఈ ఆల్ఫాకి ఏం ప్రాబ్లం ఉండదు. సరేరా బై ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నావు కదా, సరే నువ్వు ఏం వాల్యూ తీసుకుంటే నేను ఆ వాల్యూ తీసుకుంటా అంటది. అంటే థీటా ఏ వాల్యూ వచ్చినా ఆల్ఫా కూడా అదే వాల్యూ, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కూడా అదే వాల్యూ. కానీ అదే మన యాంగిల్ సెకండ్ క్వాడ్రంట్కి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆల్ఫా ఏమవుతుందంటే π మైనస్ థీటా. ఓకే, అదే థర్డ్ క్వాడ్రంట్లో ఉందనుకోండి యాంగిల్, నేను అప్పుడు ఆల్ఫా ఏమవుతుందంటే -π మైనస్ థీటా. అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉందనుకోండి, దెన్ ఆల్ఫా ఏమవుతుంది ఇక్కడ -θ. సో అకార్డింగ్ టు దిస్ పర్టిక్యులర్ టేబుల్, అకార్డింగ్ టు దిస్ పర్టిక్యులర్ లాజిక్ మీరు ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ని డిసైడ్ చేయాలి. మీరు థీటా కనుక్కున్న తర్వాత ఆల్ఫా ఏమవుతుంది, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఏమవుతుందో కనుక్కోవాలంటే ఈ లాజిక్ ప్రకారం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏంటంటే మీకు తెలియాలి, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందా మీ పాయింట్, సెకండ్ క్వాడ్రంటా, థర్డ్ క్వాడ్రంటా, ఫోర్త్ క్వాడ్రంటా. మీకు డౌట్ కూడా రావచ్చు, అరే ఎట్లా తెలుస్తుంది రా బై, హౌ ఆర్ వి గోయింగ్ టు నో దిస్ అంటే చాలా సింపుల్ రా బై. ఇప్పుడు మనకి ఏం తెలుసు, z అంటే x + iy. ఇప్పుడు మీ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ అబ్జర్వ్ చేస్తే అది పాజిటివ్ సైన్ ఉందా నెగిటివ్ సైన్ ఉందా, దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది కదా ఏ క్వాడ్రంట్లో ఉంటుందని. ఇప్పుడు ఈ రెండు పాజిటివ్ అనుకోండి, మీరు చెప్పండి ఒకసారి, ఎక్స్ అండ్ వై రెండు పాజిటివ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా మనకి ఇచ్చిన పాయింట్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. బట్ అలా కాకుండా ఎక్స్ పాజిటివ్ ఉంది, వై నెగిటివ్ ఉంది అంటే ఏంటి, ఏ క్వాడ్రంట్లో ఉన్నట్టు,
ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. అండ్ ఎస్, ఇక్కడ ఒక చిన్న చేంజ్ అబ్బా, ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ మోడ్ ఆఫ్ y బై ఎక్స్ అని తీసుకోండి. ఓన్లీ y అండ్ x వాల్యూస్ తీసుకోకండి, మోడ్ ఆఫ్ y బై ఎక్స్ తీసుకోండి. ఎందుకంటే టీటా క్యాలిక్యులేట్ చేసినప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం tan ఇన్వర్స్ ఆఫ్ మోడ్ ఆఫ్ y డివైడెడ్ బై x. ఆ తర్వాత మనకి తెలిసిన పాయింట్, ఆ పాయింట్ ఎక్కడ ఉంటుందో దాన్ని బట్టి ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కనుక్కుంటాం. అండ్ ఎలా కనుక్కుంటాం, ఈ పర్టికులర్ టేబుల్ నుంచి కనుక్కుంటాం అనమాట. అంటే ఈ పర్టికులర్ లాజిక్తో కనుక్కుంటాం. సో ఎనీ డౌట్ ఇన్ దిస్ కేస్ గైస్? ఇస్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్? అయితే ఇక్కడ కన్ఫ్యూజింగ్ పార్ట్ ఏంటో తెలుసా? ఎవరైనా చెప్తారా నాకు కన్ఫ్యూజింగ్ పార్ట్ ఏంటో? ఇక్కడ కన్ఫ్యూజింగ్ పార్ట్ ఏంటి అంటే, ట్రిగ్నోమెట్రీ ఎవరైతే చదువుంటారో వాళ్ళకి కన్ఫ్యూజింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే సార్ ట్రిగ్నోమెట్రీలో అట్లా నేర్చుకోలేదు కదా, ట్రిగ్నోమెట్రీలో మనం ఇలా నేర్చుకోలేదు. ట్రిగ్నోమెట్రీలో మనం ఏఎస్టీసీ రూల్ ప్రకారం, అకార్డింగ్ టు ఏఎస్టీసీ రూల్, అక్కడ మనం ఎలా అనుకున్నామంటే, లెట్ us సే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే యాంగిల్ టీటా తీసుకోవాలి, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే పై మైనస్ టీటా తీసుకోవాలి, థర్డ్ క్వాడ్రంట్లో ఉంటే పై ప్లస్ టీటా, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటే 2π మైనస్ టీటా. యాంగిల్ ఇట్లా తీసుకున్నాం కదా, మనం యాంగిల్ ఇలాగే తీసుకున్నాం కదా. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే టీటా, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే పై మైనస్ టీటా, థర్డ్ క్వాడ్రంట్లో ఉంటే పై ప్లస్ టీటా, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటే 2π మైనస్ టీటా. ఇలా తీసుకున్నాం మనం యాంగిల్. ఏఎస్టీసీ రూల్ కరెక్ట్. ఏఎస్టీసీ రూల్ ప్రకారం ఈ పర్టికులర్ యాంగిల్ ఏ క్వాడ్రంట్లో ఉంటే అలా డిసైడ్ చేసాం. అది ట్రిగ్నోమెట్రీలో. బట్ ట్రిగ్నోమెట్రీలో మనకున్న క్రైటీరియా ఏంటంటే, ఆ టీటా వాల్యూ 0 నుంచి 2π మధ్యలో, ఆ టీటా వాల్యూ 0 నుంచి 2π మధ్యలో ఉండొచ్చు అనే క్రైటీరియా పెట్టుకున్నాం. కాబట్టి మనం యాంగిల్స్ని ఇలా డిసైడ్ చేసాం, దాని క్వాడ్రంట్ బట్టి యాంగిల్స్ని ఇలా డిసైడ్ చేసాం. కానీ అదే అబ్జర్వ్ చేయండి, కాంప్లెక్స్ నంబర్లో మనం టీటా 0 to 2π తీసుకోవట్లేదు, -π to π తీసుకుంటున్నాం. This is the criteria which we are applying. So according to this criteria, ఈ particular angles decide అయ్యాయి అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ట్రిగ్నోమెట్రీ లాజిక్ మీరు కాంప్లెక్స్ నంబర్స్లో పెట్టకండి. చాలా మంది ఆ మిస్టేక్ చేస్తారు. చాలా మంది ఈ ఆర్గ్యుమెంట్స్, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కాన్సెప్ట్లో ఇక్కడ ఈ క్వాడ్రంట్లో మిస్టేక్ చేస్తారు మీరు. ఆ ట్రిగ్నోమెట్రీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు ఏం చేస్తారంటే, డైరెక్ట్గా ఇక్కడ పై ప్లస్ టీటా, ఇక్కడ 2π మైనస్ టీటా తీసుకుంటారు. తీసుకోకండి, మళ్ళీ చెప్తున్నాం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఏం చేద్దామంటే క్విక్గా, వెరీ క్విక్లీ, షెల్ వి డూ ఏ క్వశ్చన్ గైస్? షెల్ వి డూ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్, ఒక్క నిమిషం, ఎస్, షెల్ వి డూ ఏ క్వశ్చన్ చేద్దామా? క్విక్గా ఒక క్వశ్చన్ చేద్దామా? ఒక PYQ క్వశ్చన్ EAMCET 2022లో అడిగాడు ఈ క్వశ్చన్. సో ఇఫ్ x ప్లస్ iy is 1 plus 7i by 2 minus I whole square, then cosecant of tan inverse y by x minus pi by 4 is equal to ఎంత అడిగిండు. ఓకే, సో గైస్ ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఎంత ఈజీ క్వశ్చన్. మనకి సింపుల్గా tan ఇన్వర్స్ y by x అంటే గానే అర్థమైంది. మనకి ఆర్గ్యుమెంట్ లేదంటే యాంప్లిట్యూడ్ అడుగుతున్నాడు రా బై, tan ఇన్వర్స్ y by x అంటే. ఓకే, సో కనుక్కుందామా ఇక్కడ? సో ఎలా కనుక్కుంటాం ఇక్కడ? సింపుల్గా ఫస్ట్ అయితే x ప్లస్ ఐవైని నేను ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ a ప్లస్ ఐబీ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఒకసారి ఏమొస్తుందో, 1 plus 7i whole divided by 2 minus I whole square. మనకి 4 minus 1 minus of 4i. This is what you're gonna get. So 1 plus 7i whole divided by 3 minus 4i వస్తుంది ఇక్కడ. ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే 3 plus 4i తోటి మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ చేయొచ్చు. 3 plus 4iతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయొచ్చు. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి, న్యూమరేటర్లో దిస్ ఇస్ వాట్ ఐమ్ గెటింగ్ గైస్, 3 plus 4i and this is going to be 21i and this is going to be 7 4s 28, so minus 28 whole divided by కింద మనకి ఎంత వస్తుంది, a plus b into a minus b. So a square 3 square 9 minus 16i square which can also be written as plus 16. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ x plus iy మనకి ఎంత వస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి, దిస్ ఇస్ 3 minus 28 minus 25 by 25 plus I times of 21 plus 24 25 by 25. So basically మనకి minus 1
ప్లస్ ఐ. దిస్ ఇస్ వాట్ వీఆర్ గెటింగ్ గైస్. ఎక్స్ ప్లస్ ఐవై ఎంత వచ్చింది ఇక్కడ మనకి? -1 ప్లస్ ఐ. దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో నవ్ ఏం చేద్దాం ఇక్కడ? ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ -1 భయ్యా. వై వాల్యూ ఎంత ఇక్కడ? వై ఈస్ గోయింగ్ టు బి 1. మనం టీటా కనుక్కోవాలి కదా. సో వాట్ ఈస్ టీటా? tan inverse of y divided by x. tan inverse of y by x అంటే tan inverse of -1. సో can anyone tell me tan inverse of -1 కి ఏ యాంగిల్ పెట్టుకోవాలి ఇక్కడ? tan inverse of -1 కి మనం ఏ యాంగిల్ పెట్టుకోవాలి? యాంగిల్ డిసైడ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? అసలు మనకి ఇచ్చిన క్వాడ్రంట్ ఏది, ఏ క్వాడ్రంట్లో ఉంది పాయింట్, అది కనుక్కోవాలి కదా. దాన్ని బట్టే మనం ఏం చేస్తామంటే అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ మనం ఆల్ఫా కనుక్కోవచ్చు. ఓకే, సో చెప్తారా మీరు ఒకసారి? ఏ క్వాడ్రంట్లో ఉంది పాయింట్ ఇక్కడ? పాయింట్ ఏ క్వాడ్రంట్లో ఉంది. x-1 y1 అంటే క్వాడ్రంట్ వచ్చేసి సెకండ్ క్వాడ్రంట్ కదా. x నెగటివ్ y పాజిటివ్ అంటే quadrant is going to be the second quadrant, guys. Second quadrant lo the alpha value is simply going to become how much? It is going to become pi minus theta. So ikkada manaki ikkada cheppochu manam theta is tan inverse of -1 anukunte, so manaki kavalsina value enta avutundi diniki. So basically according to this question manam rayachu dini pi minus of theta, which is going to be tan inverse of -1. సరే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే కన్ఫ్యూజన్ లేకుండా లెట్ మీ డూ వన్ థింగ్ గైస్. లెట్ మీ టేక్ థీటా, లెట్ మీ టేక్ దిస్ యాజ్ ఆల్ఫా. ఓకే, సో లెట్ మీ టేక్ దిస్ యాజ్ ఎరేజర్ ఎక్కడ ఉంది? సో లెట్ మీ టేక్ దిస్ యాజ్ థీటా. సో థీటా వచ్చేసి మనకి tan ఇన్వర్స్ ఆఫ్ 1 అనుకుందాం. If you take mod of y by x formula 1 అవుతుంది. సో theta tan inverse 1 అంటే ఇది pi by 4. సో ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి పాయింట్ pi minus pi by 4. సో ఆల్ఫా వచ్చేసి 3 pi by 4. సో ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ పడేసేయండి అబ్బా. సో ఎంత వస్తుంది చూడండి ఒకసారి. ఇప్పుడు కొసీకెంట్ ఆఫ్ ఇగో tan inverse y by x. దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఆల్ఫా గైస్. So that is 3 pi by 4 minus of pi by 4. So ఎంత వస్తుంది ఇక్కడ? cosecant of 3 pi by 4 minus pi by 4, 2 pi by 4 which is pi by 2. cosecant 90 degrees ఎంత వాల్యూ? It is going to become 1. And options చూసుకుంటే option A is going to be the right answer. Okay, so this is how you have to do it. Exactly. mod రావాలి, ఇక్కడ మిస్ చేశాను నేను, అందుకే చేంజ్ చేశాను నేను ఇక్కడ. ఓకే, tan ఇన్వర్స్ ఆఫ్ 1 వస్తుంది ఇక్కడ. టీటా అంటే tan ఇన్వర్స్ ఆఫ్ మోడ్ y by x కాబట్టి డెఫినెట్లీ tan ఇన్వర్స్ 1 వస్తుంది, విచ్ ఇస్ pi by 4. టీటా వచ్చిన తర్వాత ఆల్ఫా కనుక్కోవాలి. సో ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్ గైస్? ఈ క్వశ్చన్లో ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? సో అర్థమైంది కదా అందరికి ఇక్కడ. ఫస్ట్ అయితే a ప్లస్ ఐబీ ఫామ్, ఆ తర్వాత సింపుల్గా xy వాల్యూస్ వచ్చిన తర్వాత టీటా కనుక్కున్న తర్వాత ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఆల్ఫా కనుక్కున్నాం, అది తీసుకెళ్ళి దీనిలో పడేసినాం, ఆన్సర్ వచ్చేసింది మనకి. ఓకే, సో ఎనీ వన్ ఇస్ హ్యావింగ్ ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో చలో గైస్, ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ మనం, అండ్ ఇంకో డౌట్ రావచ్చు మీకు, డైరెక్ట్గా అప్లై చేయలేమా tan ఇన్వర్స్ ఆఫ్ -1? ఇప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ -1 ఎందుకు అప్లై చేయలేదు ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఎందుకు తీసుకున్నామంటే గుర్తుపెట్టుకోండి ఒకటి, మనకి ఎప్పుడైనా కాంప్లెక్స్ నంబర్లో ఎప్పుడైనా tan ఇన్వర్స్ ఆఫ్ y by x, ఎప్పుడైనా యాంప్లిట్యూడ్ కనుక్కోవాలి అనుకుంటే అది ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంటే. మనోడు క్వశ్చన్లో మెన్షన్ చేసినా చేయకపోయినా మనం ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంటే తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు అనొచ్చు సార్ డైరెక్ట్గా చేయాల్సింది కదా, tan ఇన్వర్స్ ఆఫ్ y by x, y మనకి 1 వచ్చింది, x -1, అది ఆ వాల్యూస్ పెట్టేసుకుంటే దిస్ ఇస్ వాట్ ఐ యూస్ టు గెట్, tan ఇన్వర్స్ ఆఫ్ -1 వస్తుంది నాకు. అయితే మీరు చెప్పండి ఒకసారి, tan ఇన్వర్స్ ఆఫ్ -1 ఏం తీసుకుంటారు మీరు? tan ఇన్వర్స్ ఆఫ్ -1 వాల్యూ మీరు ఏం తీసుకుంటారు చెప్పండి? మనకి 2 వాల్యూస్ పాసిబుల్ అవుతాయి అబ్బా. tan ఇన్వర్స్ ఆఫ్ -1 అంటే మీరు దీనికి ఇక్కడ 3 pi by 4 అని తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ 3 pi by 4. ఓకే, యూ కెన్ ఆల్సో టేక్ 2 pi minus pi by 4. 2 pi minus pi by 4, which is 7 pi by 4, or
మైనస్ పై బై ఫోర్ కూడా తీసుకోవచ్చు. 3π/4, 7π/4, -π/4 మీరు తీసుకునే ఇంటర్వెల్ బట్టి డిఫైన్ అవుతుంది కదా. -π/4 తీసుకోవచ్చు. ఓకే, బట్ లెట్ us సే మీరు ఒకవేళ లేట్ సార్ నేను tan ఇన్వర్స్ ఆఫ్ x ఈ -π/2 టు π/2 అనే ఇంటర్వెల్లో తీసుకుంటున్నా అంటే అప్పుడు ఏమవుతుంది, యూ వుడ్ హ్యావ్ గాన్ విత్ దిస్ వాల్యూ, రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, -π/4 తీసుకుంటారు ఇక్కడ, అంతేనా. tan ఇన్వర్స్ ఆఫ్ -1కి మీరు ఈ ప్రిన్సిపల్ మనకి ఇది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో ఉంటుంది. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో tan ఇన్వర్స్ x -π/2 టు π/2 తీసుకుంటే అప్పుడు మీరు -π/4 తీసుకుంటారు, రైట్. అయితే మీరు చెప్పండి ఒకసారి, -π/4 తీసుకుని ఉంటే ఆన్సర్ ఏమయ్యేది అప్పుడు, -π/4 -π/4 -2π/4 కొసీకెంట్ ఆఫ్ -π/2 అండ్ -1 వచ్చేది ఆన్సర్. అప్పుడు ఆప్షన్ సి వచ్చేది, రైట్. ద రైట్ ఆన్సర్ అంటే అప్పుడు అలా చేస్తుంటే మీరు ఆప్షన్ సి ఆన్సర్ వచ్చేది. కానీ దిస్ ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్ గైస్. -π/4 కాదు ఇక్కడ. నన్ను అడిగితే -π/4 ఇస్ నాట్ వాట్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ దిస్ కేస్. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి, మనకి tan ఇన్వర్స్ ఆఫ్ y/x ఇచ్చినప్పుడు when is asking the tan inverse of this particular angle, మనకి ఇచ్చిన x and y ఎక్కడుంది, మనకి సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. అంటే కొంచెం ఆలోచిస్తే ఇక్కడ చూడండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి ఇక్కడ. లెట్ us సే ఇది మన x యాక్సిస్ అండ్ ఇది మన y యాక్సిస్ అనుకోండి. ఓకే, అయితే మనకు వచ్చిన పాయింట్ -1,1 అంటే పాయింట్ ఈడ ఉందిరా బై, గీడ ఉంది పాయింట్ మనకి. ఓకే, గీడ ఉంది పాయింట్ మనకి. ఈ పాయింట్ ఈడ ఉంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇదిగో ఇలా ఉంది మన ట్రయాంగిల్, ఇది మన యాంగిల్ టీటా. దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద యాంగిల్ టీటా, దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద యాంగిల్ టీటా. ఓకే, ఆర్ఎల్స్ పని చేద్దాం మనం, కావాలంటే ఇక్కడ గీస్తాను నేను. సో దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. సో సెకండ్ క్వాడ్రంట్లో పాయింట్ ఉంది కాబట్టి అబ్జర్వ్ చేయండి, ఇలా ఉందన్నమాట. ఓకే, సెకండ్ క్వాడ్రంట్లో పాయింట్ ఉంది, ఇది మన టీటా. ఓకే, సో యూ మైట్ సే దిస్ ఇస్ గోయింగ్ టు బీ యువర్ వై అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ యువర్ ఎక్స్. అయితే మనకి -π/4 వస్తుంది అంటే -θ అంటూ, -θ అంటే మీరు ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చే పాయింట్ కన్సిడర్ చేస్తున్నారు కదా. ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో గైస్, అబ్జర్వ్ చేస్తున్నారా ఇక్కడ. when you're taking instead of taking -π/4, instead of taking this 3π/4 మీరు -π/4 తీసుకుంటున్నారంటే tan ఇన్వర్స్ ఆఫ్ y/x కి మీరు -θ తీసుకుంటున్నట్టు, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కి మీరు -θ తీసుకుంటున్నట్టు. -θ ఎప్పుడు క్వాడ్రంట్లో ఉన్నప్పుడు -θ తీసుకుంటున్నారు ఇక్కడ. ఓకే, -θ తీసుకోవాలి మనం, కానీ పాయింట్ ఫోర్త్ క్వాడ్రంట్లో లేదు కదా, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. మనకు వచ్చిన పాయింట్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో ఎలా తీసుకోవాలి మనం పాయింట్, యాంగిల్ ఎలా తీసుకోవాలి, π-θ తీసుకోవాలి. అండ్ అకార్డింగ్లీ వీ గాట్ 3π/4 అండ్ ద ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బీ ఆప్షన్ ఏ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ 1. సో కొంచెం యునో అబ్జర్వ్ చేస్తే ఐ థింక్ మీకు అర్థమవుతుంది ఇక్కడ. ఎందుకంటే డెఫినెట్లీ అగ్రీడ్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ tan ఇన్వర్స్ y/x. కొంచెం మీరు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ సైడ్ వెళ్ళిపోయి ఓకే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ మనకు వచ్చే ఎక్స్ అండ్ వై వాల్యూస్ కాంప్లెక్స్ ప్లేన్ నుంచి వస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఇస్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్? ఇన్ దిస్ క్వశ్చన్? బట్ అగైన్ నాకు కూడా కొంచెం యూనో ఈ క్వశ్చన్ ఇంకోసారి చూసుకుంటాం, ఎందుకంటే క్వశ్చన్ నాకు ఎందుకో ఇంకంప్లీట్గా అనిపిస్తుంది. ఈ క్వశ్చన్ డెఫినెట్లీ ఇంకంప్లీట్గా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇక్కడ నుంచి వస్తున్నాయి. బట్ ఇక్కడ అది ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ లా కన్సిడర్ చేయాలా లేదంటే నార్మల్గానే చేయాలి ఈ క్వశ్చన్ ఒకసారి చూస్తా. నాకు కూడా ఈ క్వశ్చన్ మీద ఐఎమ్ నాట్ దాట్ కాన్ఫిడెంట్. ఐల్ జస్ట్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ వన్స్ అగైన్ గైస్, క్వశ్చన్ కంప్లీట్ ఉందా లేదంటే ఏమైనా మిస్సింగ్ ఉందా ఇన్ఫర్మేషన్ అని. ఎందుకంటే ఇక్కడ సి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ క్వశ్చన్కి. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ సి రాకూడదు, ఇక్కడ సి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, సో డెఫినెట్లీ లెట్ us see this question. ఒకసారి చూస్తా ఈ క్వశ్చన్ నేను మళ్ళీ. బట్ ఎనీవేస్ ఐ హోప్ ద కాన్సెప్ట్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అని. ఓకే, సో ఇది క్లియర్ అయిపోతే నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే లెట్స్ గో టు దిస్ కాన్సెప్ట్ ఆఫ్ పోలార్ ఫార్మ్ అండ్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్. ఓకే, పోలార్ ఫార్మ్ అండ్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్. అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ, సి కాదు బియా, ఒక్క నిమిషం. లేదు -1 వస్తుంది కదా, కొసీకెంట్ ఆఫ్ -π/2 వస్తుంది. అప్పుడు -π/4 తీసుకుంటే -π/2 కొసీకెంట్ ఆఫ్ -90 ఎంత, -1. ఓకే ఫైన్. ఎనీవేస్ గైస్ ఆ క్వశ్చన్ ఒకసారి చూసి చెప్తాం మీకు, నో ప్రాబ్లమ్ విత్ దాట్. సో లెట్ మీ గో విత్ దిస్ టాపిక్ ఆఫ్ పోలార్ ఫార్మ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్. ఇప్పుడు
ఇప్పుడు. ఓకే, సో ఇది లాస్ట్ టాపిక్ ఈ సెషన్కి. సో నేను యాక్చువల్గా కాంప్లెక్స్ నంబర్స్ అండ్ డిమోరిస్ థియరం రెండు కలిపి చేద్దాం అనుకున్నాం. ఓకే, బట్ ఎందుకో కొంచెం సెషన్ లెంతీగా అవుతుందేమో అనిపిస్తుంది. అండ్ మీకు కూడా కొంచెం డిమోరిస్ థియరం కూడా చెప్తే కాంప్లెక్స్ నంబర్స్తో పాటు మేబీ యూ గైస్ మైట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అరే కాంప్లెక్స్ నంబర్స్ ఇంత చదువుకున్నాం కదా, మళ్ళీ డిమోరిస్ థియరం ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళాల్సి వస్తుంది మనం. ఓకే, సో పని చేద్దాం, ఓన్లీ కాంప్లెక్స్ నంబర్స్తో మనం ఈ సెషన్ మనం ఖతం చేద్దాం. రేపు డిమోరిస్ థియరం డిస్కస్ చేసుకుందాం. ఓకే, టుమారో మళ్ళీ సేమ్ 11 PM ఆర్ 10 PM మనం డిమోరిస్ థియరం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ రోజుకైతే కాంప్లెక్స్ నంబర్స్ ఖతం చేద్దాం అప్ప. ఓకే, మళ్ళీ ఆ రెండు చాప్టర్స్ మిక్స్ చేస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఒకసారి కాంప్లెక్స్ నంబర్స్ మొత్తం చూసేసుకోండి. ఓకే, ఒకసారి మొత్తం రివైజ్ చేసుకోండి, క్వశ్చన్స్ చేయండి దానిపైన మంచిగా. రేపు డిమోరిస్ థియరం చేద్దాం మనం. ఓకే, చలో. సో నా లెట్ మీ గో విత్ ద నెక్స్ట్ టాపిక్, పోలార్ ఫార్మ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్. సో పోలార్ ఫార్మ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్ z is equal to x plus iy మీరు డెఫినెట్గా ఇలా రాసుకోవచ్చు, విచ్ ఇస్ z is equal to r into cos theta plus I sin theta అని రాసుకోవచ్చు మనం. ఓకే, వేర్ r is going to be under root of x square plus y square తెలిసిందే మన మాడ్యులస్. మనకి cos theta అంటే ఇందాక చూపించాలి కదా ఈ పర్టికులర్ టేబుల్లో, మనం డిస్కస్ చేసాం కదా ఇందాక టేబుల్లో. ఆ టేబుల్ నుంచి మనకు తెలుసు ఆల్రెడీ cos theta is x by r, sin theta is y by r. సో ఇందాక చూసాం మనం. ఒకవేళ మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి పాయింట్ ఇలా మన కాంప్లెక్స్ నంబర్, సో ఇలా మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది, రైట్, వేర్ let us say this is going to be your theta. Okay, and we can say that if this is x comma y, we can say this is y, this is x and this is r. So ఈ పర్టికులర్ ట్రయాంగిల్ నుంచే cos theta sin theta వస్తుంది. And definitely in the modulus amplitude form the theta should lie in this interval. So indirectly మనోడు ఏమంటున్నాడంటే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లో ఈ టీటా ఉంది కదా, ఈ టీటా ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అయి ఉండాలి, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అయి ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ ద మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ యూ నీడ్ టు డెఫినెట్లీ రిమెంబర్ దట్ z is equal to r into cos theta plus I sin theta. ఈ ఫార్మాట్లో రాసుకోవాలి. r తెలిసిందే మాడ్యులస్, ఇక్కడ టీటా అనేది ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో టీటా కనుక్కునేటప్పుడు ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కనుక్కోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us say -1 minus √3i. ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకోండి, ఇక్కడ -1 minus √3i. సో కెన్ యూ గైస్ టెల్ మీ, మీరు చెప్పండి ఒకసారి నాకు, ఇక్కడ దీన్ని మీరు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి చెప్పండి. సో ఎలా చేస్తాం, ఇక్కడ ఫస్ట్ అయితే మాడ్యులస్ కనుక్కుందాం. r విచ్ ఇస్ అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ -√3 హోల్ స్క్వేర్ కదా, -√3 హోల్ స్క్వేర్. సో ఎంత వస్తుంది, r వచ్చేసి నీట్గా మనకి 2 వచ్చేస్తుంది. ఓకే, చలో cos theta కనుక్కుందాం. cos theta అంటే x by r అంటే -1/2, sin theta అంటే y by r అంటే -√3 divided by 2. ఇప్పుడు మీరు చెప్పండి టీటా ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ టు బి టీటా ఇన్ దిస్ కేస్, వాట్ ఈస్ గోయింగ్ టు బి ద టీటా ఇన్ దిస్ కేస్ గైస్. cos theta -1/2, sin theta -√3/2 అయితే టీటా ఏమవుతుంది ఇక్కడ, ఎలా డిసైడ్ చేస్తారు? చాలా సింపుల్ సార్. ఇగో ఫస్ట్ అయితే మీరు డిసైడ్ చేయాలి, మీకు ఇచ్చిన పాయింట్ ఏ క్వాడ్రంట్లో ఉంది, ఎక్స్ నెగటివే, వై కూడా నెగటివే. సో డెఫినెట్గా ఏమవుతుంది ఇక్కడ, ద పాయింట్ ఈస్ గోయింగ్ టు లై ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్లో ఆ పాయింట్ లై చేస్తుంది కదా. సో టీటా అంటే ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ థర్డ్ క్వాడ్రంట్లో ఎలా రాసుకుంటారు, ఇక్కడ పై మైనస్ ఆఫ్ వాట్ ఎవర్ యాంగిల్ యూ గోనా గెట్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్, అదనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద లాజిక్. ఇందాక డిస్కస్ చేసాం మనం, ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో యాంగిల్ ఎలా ఉంటుంది, -π-θ అని. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, అయితే మేబీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, ఒక పని చేద్దాం, ఎందుకంటే టర్మ్స్ అన్ని సేమ్ కాబట్టి. లెట్ us do one thing guys, ఇందాక చేసినట్టు ఇక్కడ ఒక పని చేద్దాం. సో లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ సే దట్ theta lies in this interval and theta is going to be the principal argument. Theta is going to be the principal argument. Okay, so ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే మైనస్, ఇందాక మనకి ఎంత వచ్చింది ఇక్కడ, r into r is going to be basically 2. Okay,
the sin theta is going to be minus 1 by 2 and minus root 3 by 2, sorry. So minus root 3 by 2. Just give me a minute, guys. Just give me a minute. Indaka complex number minus 1 minus root 3i. Okay. So మనకి రావాల్సిన పోలార్ ఆంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ లెట్ us say పోలార్ ఫామ్ ఆర్ మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్లో రాసుకోవాలంటే ఇందాక చేసినట్టు ఆర్ ఇస్ గోయింగ్ టు బి అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ 1 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ 3. సో బేసికలీ ఆర్ మనకి 2 వచ్చింది ఇందాక. ఓకే, సో మనకి ఆ టీటా కనుక్కోవాలి అంటే మనకి ఏం తెలుసు, టీటా థర్డ్ క్వాడ్రెంట్లో ఉండే మనకి, రైట్? టీటా థర్డ్ క్వాడ్రెంట్లో ఉండే పాయింట్ థర్డ్ క్వాడ్రెంట్లో అంటే ఇట్స్ పై మైనస్ ఆఫ్ దట్ టీటా, పై మైనస్ ఆఫ్ టీటా మైనస్ ఆఫ్ పై మైనస్ ఆఫ్ టీటా ఉంటుంది థర్డ్ క్వాడ్రెంట్లో. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు, మనకి ఏం తెలుసు, ఫస్ట్ క్వాడ్రెంట్లో టీటా వచ్చేసి tan ఇన్వర్స్ ఆఫ్ మోడ్ ఆఫ్ y బై ఎక్స్. సో టీటా ఎంత అవుతుంది ఇక్కడ, tan ఇన్వర్స్ ఆఫ్ మోడ్ ఆఫ్ y ప్లేస్లో మైనస్ రూట్ 3, ఎక్స్ ప్లేస్లో మైనస్ 1 పెట్టుకోవచ్చు. సో మనకి tan ఇన్వర్స్ ఆఫ్ మోడ్ ఆఫ్ మైనస్ రూట్ 3 బై మైనస్ 1. ఓకే, సో ఎంత వస్తుంది ఇక్కడ, tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 3. సో టీటా మనకి ఇక్కడ 60 డిగ్రీస్ వచ్చింది, విచ్ ఇస్ పై బై 3. ఈ టీటా ఇక్కడ పడేసేయండి, ఇక్కడ పడేస్తే ఎంత వస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి, మైనస్ ఆఫ్ పై మైనస్ పై బై 3 అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బీ హౌ మచ్ గైస్, మైనస్ 2 పై బై 3. దిస్ ఈస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, సో సింపుల్గా దిస్ ఈస్ గోయింగ్ టు బీ యువర్ ఆంప్లిట్యూడ్, ద ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అనొచ్చు, ఆంప్లిట్యూడ్ అనొచ్చు. సో దేర్ ఫోర్ ఎలా రాయొచ్చు అంటే ఈ z ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ రూట్ 3iని మీరు మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్లో రాయాలనుకుంటే ఆర్ విచ్ ఇస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ దిస్ యాంగిల్ minus 2 pi by 3 plus I times of sine of this angle again, which is minus 2 pi by 3. So this is what you are going to get, guys. This is the result you are going to get. Okay, so when doubts unnai ikkada, anyone is having any more doubts? Is anyone having any more doubts in this case, guys? I hope this is clear for everyone out there. Is anyone having any more doubts? So just give me a minute, guys. Okka nimisham. Chat కనిపించట్లేదు నాకు. Yes, is anyone having any more doubt in this case? Is anyone having any more doubts? Just a minute. So ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ, అర్థమైందా అందరికి ఇక్కడ? పర్ఫెక్ట్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ఓకే, సో మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్లో రాసుకోవాలనుకుంటే సింపుల్, మాడ్యులస్ కనుక్కోండి. ఫస్ట్ అయితే ఆ టీటా కనుక్కోండి. ఫస్ట్ క్వాడ్రెంట్లో టీటా ఇస్ గివెన్ బై దిస్ పర్టికులర్ ఫార్ములా. ఓకే, ఫస్ట్ క్వాడ్రెంట్లో టీటా మీకు తెలిసిందే, ఈ పర్టికులర్ ఫార్ములా టీటా ఇస్ మోడ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ మోడ్ ఆఫ్ y బై ఎక్స్. ఓకే, కనుక్కున్న తర్వాత ఇచ్చిన పాయింట్ ఏ క్వాడ్రెంట్లో ఉంటే దాన్ని బట్టి మీరు ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కనుక్కోండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది కదా, ఈ పర్టికులర్ టాపిక్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అనేది ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ ఈ రేస్ టు ఐ టీటా. దీన్ని మనం సిస్ టీటా అని కూడా రాసుకోవచ్చు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా, ఇగో ఈ పోలార్ మన పోలార్ ఫామ్ ఆర్ మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్లో ఇది ఉండే, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఉండే. ఈ పర్టికులర్ టర్మ్కి సిగ్నిఫికెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఈ రేస్ టు ఐ టీటా విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యూలార్ ఫామ్ అనమాట. దాన్ని మనం యూలార్ ఫామ్ అంటాం. ఎనీవే పేరు మనకు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ గుర్తుపెట్టుకోండి కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ ఈ రేస్ టు ఐ టీటా ఆర్ ఇట్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ సిస్ టీటా. ఓకే, అయితే ఒకవేళ మీకు కాస్ టీటా మైనస్ సైన్ టీటా కనుక్కోవాలనుకోండి, అయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ రేస్ టు మైనస్ ఐ టీటా ఆర్ సిస్ ఆఫ్ మైనస్ టీటా. ఓకే, సో దిస్ టూ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైన్ టీటా ప్లస్ ఐ కాస్ టీటా ఉందనుకోండి, మీరు ఇక్కడ మిస్టేక్ చేయకండి. సైన్ టీటా ప్లస్ ఐ కాస్ టీటాని మీరు ఈ రేస్ టు ఐ టీటా రాయకూడదు. ఈ ఫార్మాట్లో ఉంటేనే ఇది రాయాలి, ఈ ఫార్మాట్లోనే ఉండాలి. మనకి కాస్ రియల్ పార్ట్లో ఉండాలి, సైన్ ఇమాజినరీ పార్ట్లో ఉన్నప్పుడే we need to be writing this, guys. We need to be writing in this particular form. అయితే ఇక్కడ సైన్ ఉంది, కాస్ ఉంది కదా. సో ఫస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే డెఫినెట్లీ యూ కెన్ డెఫినెట్లీ కన్వర్ట్ ఇట్ ఇంటూ కాస్ అండ్ సైన్. సో ఈ సైన్ టీటాని మీరు కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా అని రాసుకోవచ్చు, ఈ కాస్ టీటాని సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా అని రాసుకోవచ్చు కదా. సో దాని నుంచి దిస్ ఇస్ వాట్ యూర్ గోనా గెట్. సో కాస్ 90 మైనస్ టీటా
ప్లస్ ఐ సైన్ 90 మైనస్ టీటా. దీన్ని మీరు సిస్ 90 మైనస్ టీటా అని రాసుకోవచ్చు, లేదంటే ఈ రేస్ టు ఐ టైమ్స్ ఆఫ్ 90 మైనస్ టీటా ఇలా రాసుకోవచ్చు అనమాట ఈ టర్మ్ ఉంటే. వాట్ ఇఫ్ వి గెట్ దిస్ టర్మ్స్ లైక్ సిస్ టీటా 1 ఇంటూ సిస్ టీటా 2. సిస్ టీటా 1 ఇంటూ సిస్ టీటా 2 ఇస్ డైరెక్ట్లీ సిస్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా 2. అంటే ఇక్కడ సింపుల్గా ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు సిస్ టీటా అంటే ఏం చెప్పండి ఒకసారి, ఈ రేస్ టు ఐ టీటా కదా, ఈ రేస్ టు ఐ టీటా. సో సిస్ టీటా 1 అంటే ఈ రేస్ టు ఐ టీటా 1 అబ్బా. సిస్ టీటా 2 అంటే ఏంటి, ఈ రేస్ టు ఐ టీటా 2. దీని నుంచి మనకి ఏమొస్తుంది, ఈ రేస్ టు ఐ టైమ్స్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా 2. అండ్ అగైన్ ఈ రేస్ టు ఐ టైమ్స్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా 2 ఏమవుతుంది చెప్పండి ఒకసారి, దిస్ ఇస్ నథింగ్ బట్ సిస్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా 2. ఎందుకంటే ఈ రేస్ టు ఐ టీటా సిస్ టీటా అయినప్పుడు ఈ రేస్ టు ఐ టైమ్స్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా 2 ఏమవుతుంది, సిస్ టీటా 1 ప్లస్ టీటా 2. దెన్ దిస్ ఇస్ అగైన్ నథింగ్ బట్ కాస్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా 2 ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ టీటా 1 ప్లస్ టీటా 2. అయితే ఇక్కడ మీకు ఇది ఎక్కడ యూజ్ అవుతుంది సార్, యునో హౌ వేర్ ఆర్ దిస్ గోయింగ్ టు బీ యూస్ఫుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలాంటి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, లెట్ అస్ సే ఓకే, మీరు ఒకవేళ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఇంటూ కాస్ 2 టీటా ప్లస్ ఐ సైన్ 2 టీటా కనుక్కోవాలి. ఇది మనం కనుక్కోవాలి. ఓకే, అయితే మనం డైరెక్ట్గా ఇక్కడ సింపుల్ లాజిక్ వాడచ్చు. ఇప్పుడు దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్, సిస్ థీటా, అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ సిస్ 2 టీటా. అండ్ వీ నో దట్ సిస్ టీటా 1 ఇంటూ సిస్ టీటా 2 ఏమవుతుంది, సిస్ ఆఫ్ టీటా 1 ప్లస్ టీటా 2. సో సిస్ ఆఫ్ టీటా ప్లస్ 2 టీటా అంటే సిస్ 3 టీటా. అండ్ వాట్ ఇస్ సిస్ 3 టీటా గోయింగ్ టు బి గైస్, సిస్ 3 టీటా ఏమవుతుంది, కాస్ 3 టీటా ప్లస్ ఐ సైన్ 3 టీటా ఇస్ గోయింగ్ టు బి ద రిజల్ట్. చూడండి ఒకసారి, ఇలాంటి సింప్లిఫికేషన్లో ఈ ప్రాపర్టీస్ యూజ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఆన్సర్ చాలా క్విక్గా వచ్చేస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. అలాగే ఇందాక డిస్కస్ చేసినట్టు సిస్ టీటా 1 ఇంటూ సిస్ టీటా 2 లాగా సిస్ టీటా 1 బై సిస్ టీటా 2 ఉందనుకోండి, అక్కడ మనకి సిస్ ఆఫ్ టీటా 1 మైనస్ టీటా 2 అవుతుంది. సేమ్ లాజిక్కే, నథింగ్ డిఫరెంట్ ఇయర్ గైస్. చూడండి ఒకసారి, ఇది ఈ రేస్ టు ఐ టీటా 1 కదా, ఇదేమో ఈ రేస్ టు ఐ టీటా 2 కదా. సో ఈ రేస్ టు ఐ టీటా 1 బై ఈ రేస్ టు ఐ టీటా 2 ఏమవుతుంది, ఈ రేస్ టు ఐ టైమ్స్ ఆఫ్ టీటా 1 మైనస్ టీటా 2. అండ్ అక్కడ నుంచి మీరు దీన్ని సిస్ ఆఫ్ టీటా 1 మైనస్ టీటా 2 అని రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ ప్రాపర్టీస్ అన్నీ. ఓకే, ఎలా మనం అప్లై చేయాలో, ఇలా సిస్ థీటాస్ ఉన్నప్పుడు సిస్ థీటా పైన క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. సో డెఫినెట్లీ రిమెంబర్ దిస్. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో ఫస్ట్ అయితే సిస్ థీటా ఏంటో తెలిసింది మనకి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా విచ్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ ఈ రేస్ టు ఐ థీటా. అదే కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఉంటే సిస్ ఆఫ్ మైనస్ థీటా, లేదంటే ఈ రేస్ టు మైనస్ ఐ థీటా. అండ్ ఒకవేళ సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా ఫామ్లో ఉంటే దీన్ని మీరు ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేసిన తర్వాతనే సిస్ ఫామ్లోకి రాసుకోవచ్చు. అండ్ దిస్ 2 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఓకే, సో నౌ లెట్ మీ గో విత్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఈ ఇంపార్టెంట్ అంటే మనకి ఈ సిస్ థీటా పైన ఇంపార్టెంట్ పాయింట్స్తో పాటు మీరు ఆర్గ్యుమెంట్ పైన కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ నేర్చుకోండి. ప్రాపర్టీస్ ఏమున్నాయంటే, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ లెట్ us సే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఇంటూ Z2, ఫార్ములా ఏంటి, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 అండ్ ప్లస్ n పై, where n can be either -1 or 0 or 1. అకార్డింగ్ టు ద క్వశ్చన్ మీకు తెలుస్తుంది -1 తీసుకోవాలా, 0 తీసుకోవాలా, 1 తీసుకోవాలా. అలాగే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బై Z2 ఉందనుకోండి, దట్ ఈస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 ప్లస్ n పై. అగైన్ n can be either -1 or 0 or 1. So I hope this is clear for all the students out there. Okay, so ఇదన్నమాట ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఇంటూ Z2, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బై Z2 వాళ్ళ ఏంటి క్వశ్చన్స్. ఇది క్వశ్చన్స్ అనుకోండి, లేదంటే మీరు ఒక ప్రాపర్టీస్లా తీసుకోండి. ఇది ఓకే, మనకి చాలా దానిలో యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ క్వశ్చన్ లైక్ దిస్. లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాం. యూ ఫైండ్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 ప్లస్ ఐ డివైడెడ్ బై 1 మైనస్ ఐ. ఇలా వచ్చింది క్వశ్చన్. మీరు ఏం చేస్తారు, సో ఒక వే ఏంటంటే ఈ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐని మనం ఏ ప్లస్ ఐబి ఫామ్లోకి రాసుకొని, అలా రాసిన తర్వాత ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, టాన్ ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ, అదే వై బై ఎక్స్, అట్లా కనుక్కోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఈ ప్రాపర్టీ అప్లై చేయొచ్చు కదా.
ఆర్ ఎల్స్ దిస్ ప్రాపర్టీ, సారీ ఈ ప్రాపర్టీ అప్లై అవుతుంది ఇక్కడ. సో 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ, ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐని మీరు ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 ప్లస్ ఐ మైనస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 మైనస్ ఐ ఇలా కనుక్కోవచ్చు కదా. ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 ప్లస్ ఐ బై మైనస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 మైనస్ ఐ. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, సింపుల్గా you guys have to calculate what is going to be the argument. 1 plus i యొక్క ఆంప్లిట్యూడ్ కనుక్కోండి, 1 మైనస్ i యొక్క ఆంప్లిట్యూడ్ కనుక్కోండి. ఇందాక డిస్కస్ చేసాం కదా మనం ఎలా కనుక్కోవాలో, అక్కడ నుంచి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో నౌ లెట్ మీ డూ వన్ థింగ్ గైస్, లెట్ మీ షో యూ ఫ్యూ క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్ సిస్ థీటా. ఐ థింక్ సిస్ థీటాకి రిలేటెడ్ క్వశ్చన్స్ లేవు, ఎందుకంటే సిస్ థీటా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే సైమల్టేనియస్గా క్వశ్చన్స్లో డిమోరస్ థియరం కూడా మనం అప్లై చేస్తూ ఉంటాం. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఇస్ డిమోరస్ థియరం ఓన్లీ దీని తర్వాత. కానీ చెప్పాను కదా డిమోరస్ థియరం మనం ఈరోజు చేయకూడదు. ఓకే, విల్ నాట్ బి డూయింగ్ ఇట్ టుడే. మనం దీన్ని రేపు సెషన్లో చేద్దాం డిమోరస్ థియరంని. ఎందుకంటే చెప్పాను కదా మళ్ళీ కాంప్లెక్స్ నెంబర్స్తో పాటు డిమోరస్ థియరం స్టార్ట్ చేశారనుకోండి, కొంచెం డెప్త్లోకి వెళ్తుంది డిమోరస్ థియరం, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు. అండ్ ఆల్సో ఆల్రెడీ ఆల్మోస్ట్ 1 hour 45 minutes అయిపోయింది. సో మీరు కూడా మేబీ యూ మైట్ నాట్ బీ ఇన్ ద మూడ్ టు లిజన్ టు దట్ టాపిక్ డిమోరస్ థియరం. అండ్ ఖచ్చితంగా డిమోరస్ థియరంకి మంచి లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కావాలి అర్థం చేసుకోవాలి అంటే ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే. సో అందుకే మనం రేపు ఫ్రెష్గా ఆ చాప్టర్ స్టార్ట్ చేస్తాను డిమోరస్ థియరం, అది రేపు మనం కంప్లీట్ చేద్దాం, నో ప్రాబ్లం. ఓకే చలో గైస్, సో ఎనీ మోర్ డౌట్స్ ఇన్ దిస్ సెషన్ గైస్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ మనకి ఎన్ వచ్చేసి యూ కెన్ టేక్ ఇట్ as ప్లస్ ఎన్ ఇంటూ పై. సో ఎన్ వచ్చేసి -1 0 or 1 పెట్టుకోండి. మీరు సాల్వ్ చేసినప్పుడు అకార్డింగ్లీ యూ కెన్ డిసైడ్ ఇట్ వెదర్ యూ హ్యావ్ టు గో విత్ -1 ఆర్ యూ హ్యావ్ టు గో విత్ 0 ఆర్ యూ హ్యావ్ టు గో విత్ 1. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా ఆర్గ్యుమెంట్, ఇప్పుడు ఇది కూడా ఆర్గ్యుమెంటే కదా, ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నంబర్ అని చెప్పా ఇందాక. ఆర్గ్యుమెంట్ అడిగిందంటే అది యూజువల్గా ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంటే. ఓకే, సో వాట్ యూ హ్యావ్ టు డూ హియర్ ఇస్ గైస్, మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఇక్కడ n is equal to 0 or 1 or -1 అనేది అంటే, ఒకవేళ మనకు వచ్చే ఆర్గ్యుమెంట్ ఖచ్చితంగా ఇది -π అండ్ π మధ్యలో ఉండాలి, -π to π మధ్యలో ఉండాలి. ఇక్కడ వచ్చే ఆర్గ్యుమెంట్ ఉంటుందా, ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ ఖచ్చితంగా -π to π మధ్యలో ఉండాలి. ఉంది అంటే ఫైన్, అప్పుడు n ఈక్వల్ టు 0 పెట్టేసుకోండి. ఎందుకంటే మీరు ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ మైనస్ దిస్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా ఒకవేళ వచ్చిన ఆర్గ్యుమెంట్ దీని మధ్యలో ఉందనుకోండి, ఫైన్ n ఈక్వల్ టు 0 పెట్టండి. లేదురా బై అందులో లేదు, ఓకే ఇట్స్ నాట్ ఇన్ దాట్ ఇంటర్వెల్. సో అకార్డింగ్లీ మీరు ఏం చేయొచ్చు అంటే n ఈక్వల్ టు -1 ఆర్ n ఇస్ ఈక్వల్ టు 1 పెట్టుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పని చేద్దాం, ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం అనుకుంటా. క్వశ్చన్ సాల్వ్ చేద్దామా? ఇది సాల్వ్ చేస్తే క్లారిటీ ఉంటుంది మీకే. సరే లెట్ మీ డూ దిస్ క్వశ్చన్ గైస్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 ప్లస్ ఐ డివైడెడ్ బై 1 మైనస్ ఐ. సో ఎంత అవుతుంది ఇది? ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 ప్లస్ ఐ, ఓకే, మైనస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 మైనస్ ఐ, అండ్ వి నో దాట్ ఇక్కడ ప్లస్ n పై, ప్లస్ n టైమ్స్ ఆఫ్ పై. ఒక్క నిమిషం గైస్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ is equal to argument of 1 plus I minus argument of 1 minus I plus n times of pi. Okay, so ikkada n can be -1, 0 or 1. So now let me find out the argument of 1 plus I. Argument of 1 plus I adi cheptuna malli, argument ante principal argument kanukkovali manam. Okay, so ikkada manaku telusu already, ikkada theta vachesi tan inverse of mod of y by x. Okay, that is 1 by 1 and that is going to be tan inverse 1, which is going to be pi by 4. Tan inverse 1 kabatti it is going to be pi by 4. And anyway ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే theta and argument, principal argument రెండు ఒకటే. So we can say that this is simply going to be pi by 4. అలాగే argument of 1 minus I ఎంత అవుతుందో చూడండి ఒకసారి ఇక్కడ. సో 1 minus I కోసం ఫస్ట్ theta కనుక్కుందాం. Theta is tan inverse of mod of -1 by 1. So this is tan inverse 1, which is going to be pi by 4. అయితే ఇక్కడ 1 minus I, x పాజిటివ్ y నెగిటివ్. సో ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్ వాల్యూ అంటే ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఎంత వస్తుంది, ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. అంటే అప్పుడు టీటా ఎంత అవుతుంది, ఐ మీన్ ఆల్ఫా ఎంత అవుతుంది, ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఎంత అవుతుంది, -θ.
సో మైనస్ టీటా అంటే మైనస్ పై బై 4. దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. సో ఈ వాల్యూస్ తీసుకెళ్ళి అక్కడ పడేయండి దానిలోకి. ఓకే, సో చూడండి ఒకసారి ఏమవుతుందో. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ ఇస్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 ప్లస్ ఐ పై బై 4 minus of argument of 1 minus I minus pi by 4. So I'm getting pi by 4 plus pi by 4, which is pi by 2. And guys, చూడండి ఒకసారి, pi by 2 is going to lie in this interval కదా. Pi by 2 is definitely going to lie in the interval minus pi to pi. Minus pi to pi మధ్యలో ఖచ్చితంగా pi by 4 అయితే ఉంటుంది. ఖచ్చితంగా pi by 2 అయితే ఉంటుంది. మైనస్ పై టు పై మధ్యలో పై బై 2 అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఎన్ అక్కర్లేదు మనకి. ఏం చేసినా అక్కడ నేను ఎన్ ఈక్వల్ టు 0 పెట్టేసిన. ఇక్కడ ఏం చేసినా ఇక్కడ సింపుల్గా ఈ క్వశ్చన్లో నేను ఎన్ ఇజ్ ఈక్వల్ టు 0 పెట్టేసిన. సో అర్థమైందా మీకు? ఈ ఫార్ములాలో ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఇంటూ Z2 తీసుకోండి, లేదంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బై Z2 తీసుకోండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ప్లస్ Z2 ఫస్ట్ దానికి, సెకండ్ దానికి ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ Z2 ప్లస్ ఎన్ పైలో ఎన్ ఏం పెట్టాలి, 0 పెట్టాలా, 1 పెట్టాలా, -1 పెట్టాలా, డిసైడ్. అంటే అర్థమైందా మీకు ఎలా డిసైడ్ అవ్వాలో అని? సో చాలా సింపుల్ అక్కడ. వాట్ యూ గైస్ ఆర్ గోయింగ్ టు డూ హియర్, వెరీ సింపుల్. సో ఫస్ట్ అయితే మీరు ఆ రెండు ఆర్గ్యుమెంట్స్ కనుక్కొని వచ్చిన రిజల్ట్ ఉంది కదా, ఆ రిజల్ట్ ఈ ఇంటర్వెల్లో ఉంటుందా లేదా చూడండి. మైనస్ పై టు పై ఇంటర్వెల్లో ఉంటే ఆ ఎన్ ప్లేస్లో 0 పెట్టేసేయండి. లేదు ఆ ఇంటర్వెల్లో లేదనుకోండి, ఆ ఇంటర్వెల్లోకి తీసుకొని రావడానికి అకార్డింగ్లీ మీరు ఎన్ వాల్యూస్ని డిసైడ్ చేయండి అబ్బా. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో హౌ డు వి నో వీ షుడ్ యూస్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి క్వశ్చన్లో ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంటే కనుక్కోవాలి. అదే చెప్తున్నా అప్పటి నుంచి మీకు ఏంటంటే క్వశ్చన్లో మనోడు ఆర్గ్యుమెంట్ అని మెన్షన్ చేసినా కూడా మనోడు ఇండైరెక్ట్గా ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంటే కనుక్కోమంటున్నాడు మీకు. సో కాంప్లెక్స్ నా మీరు బ్లైండ్గా అది ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంటే అనుకోండి అండ్ అలా కనుక్కోండి. మీరు ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఎలా కనుక్కుంటారో అది కనుక్కోండి అక్కడ. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? ఎనీ డౌట్ ఇన్ దిస్ కేస్ గైస్? సో ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కనుక్కోండి, ఎక్కడైనా కానీ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంటే కనుక్కోవాలి. ఓకే, ఇఫ్ ద ఇంటర్వెల్ ఇస్ బిట్వీన్ మైనస్ పై టు పై, ఎగ్జాక్ట్లీ అదే ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయా గైస్? సో మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బై Z2 ఫార్ములా ఏంటి? ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ Z2 ప్లస్ ఎన్ పై కదా. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఎలా క్యాలిక్యులేట్ చేసా? సింపులే, ఇందాక ఫార్ములా ఉండే మనకి. ఈ టేబుల్ గుర్తుంది కదా, ఈ టేబుల్ ఇందాకే డిస్కస్ చేస్తున్నాం రా భయ్, చెప్పినా కదా మీకు. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే టీటా tan ఇన్వర్స్ ఆఫ్ mod y బై x అండ్ దిస్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా. ఆల్ఫా ఏంటి ఇక్కడ? మన ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. ఆల్ఫా ఏంటి ఇక్కడ మనకి? ఆల్ఫా ఇస్ గోయింగ్ టు బీ ద ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. ఆల్ఫా వచ్చేసి ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. సెకండ్ క్వాడ్రంట్లో యాంగిల్ ఉందనుకోండి, ఆల్ఫా మీరు పై మైనస్ టీటా. థర్డ్ క్వాడ్రంట్లో ఆల్ఫా మైనస్ ఆఫ్ పై మైనస్ టీటా. ఫోర్త్ క్వాడ్రంట్లో ఆల్ఫా మైనస్ టీటా అని తీసుకోవాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఒక్కసారి జాగ్రత్తగా వినండి, సింపులే, ఏం కష్టం లేదు. ఫస్ట్లో టీటా కనుక్కున్నాను నేను. ఎప్పుడైనా క్వశ్చన్లో ఫస్ట్ టీటా కనుక్కోండి మీరు. tan ఇన్వర్స్ ఆఫ్ mod y బై x మనకి టీటా ఎంత వచ్చింది? tan ఇన్వర్స్ 1 పై బై 4. కానీ అబ్జర్వ్ చేయండి, టీటానే ఆల్ఫా అవుతుందా? అవ్వాలని రూల్ లేదు, ఇట్ డిపెండ్స్ ఏ క్వాడ్రంట్లో ఉందని. ఇక్కడ చూడండి, ఎక్స్ పాజిటివ్ వై పాజిటివ్. ఫస్ట్ క్వాడ్రంట్లో టీటా షుడ్ బి ఆల్ఫా, అంటే టీటానే ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అనమాట ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే. సో అందుకే ఏం చేసినాం, ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 ప్లస్ ఐని పై బై 4 అని తీసుకున్నాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 మైనస్ ఐ ఏమవుతుంది ఇక్కడ? టీటా. అగైన్ సేమ్ ఫార్ములా, ఫస్ట్ క్వాడ్రంట్కి పోయినా టీటా కనుక్కున్నా. tan ఇన్వర్స్ ఆఫ్ mod y బై x, mod ఆఫ్ -1 బై 1. tan ఇన్వర్స్ ఆఫ్ 1 వస్తుంది, mod కాబట్టి ఆ నెగిటివ్ పోతుంది, మళ్ళీ పై బై 4 వచ్చింది. కానీ విల్ దిస్ టీటా బికమ్ ద ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్? నో. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్. అంటే ఎక్స్ పాజిటివ్ అంటే వై నెగిటివ్ అంటే ఏ క్వాడ్రంట్కి వెళ్ళాలి? ఫోర్త్ క్వాడ్రంట్. అక్కడ మన ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది? మైనస్ ఆఫ్ టీటా అవుతుంది. సో ఏం చేసిన, ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 మైనస్ ఐ. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి అబ్బా, ఈ ఆర్గ్యుమెంట్ అని చూసి మీరు ఏమనుకుంటున్నారంటే, సార్ మరి మీరు ఎందుకు ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కనుక్కుంటున్నారని. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 మైనస్ ఐ అంటే ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంటే. నేను అదే అంటున్నా, క్వశ్చన్స్లో మనోడు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడు ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అని, బట్ మీరు ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంటే కనుక్కోవాలి అక్కడ. ఓకే, సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 మైనస్ ఐ ఇస్ గోయింగ్ టు బి మైనస్ టీటా. సో మైనస్ పై బై 4.
సో ఈ రెండు వాల్యూస్ వచ్చినాయి కదా, ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ పడేయండి. పడేసినప్పుడు ఎంత అయింది? π/4 మైనస్ ఆఫ్ మైనస్ π/4. మీకు క్లారిటీ కోసం పనిచేస్తాం. ఇక్కడ లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడ ప్లస్ nπ, ఓకేనా, ప్లస్ n టైమ్స్ ఆఫ్ π. ఇదే వచ్చి రాసిన, ఇక్కడ రాస్తున్నా. ఎంత వస్తుంది నాకు? π/4 మైనస్ ఆఫ్ మైనస్ π/4 అంటే π/4 ప్లస్ π/4 π/2, π/2 ప్లస్ n ఇంటూ π. నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఈ π/2 ఖచ్చితంగా -π to π మధ్యలో ఉంటుంది. నేనేమన్నా మీకు ఈ వచ్చే ఆర్గ్యుమెంట్ కూడా ఏదైతే ఆర్గ్యుమెంట్ ఉంటుందో దిస్ షుడ్ డెఫినెట్లీ బిలాంగ్ టు -π to π. రిమెంబర్ దిస్. ఈ వచ్చే ఆర్గ్యుమెంట్ ఇక్కడ మనకి రిజల్ట్, ఇక్కడ వచ్చే ఆర్గ్యుమెంట్ కూడా we need to take it as a principal argument only guys. ఓకే, సో ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటే దీనికి కూడా -π to π మధ్యలోనే ఉండాలి. సో అందుకే ఏమంటున్నానంటే దాన్ని బట్టి మనం n డిసైడ్ చేస్తాం. ఇక్కడ π/2 ప్లస్ nπ. ఓకే, నా π/2 ఆల్రెడీ ఇంటర్వెల్లో ఉంది. అలాంటప్పుడు నేను n = 1 తీసుకున్నా అనుకోండి, ఏమవుతుంది? 3π/2. చూడండి ఒకసారి, n = 1 తీసుకుంటే 3π/2. 3π/2 ఇంటర్వెల్లో ఉంటుందా? ఉండదు. ఒకవేళ లెట్ us say n = నేను -1 తీసుకున్నా, n = -1 విచ్ ఇస్ గోయింగ్ టు బికమ్ -π/2, రైట్? -π/2 ఖచ్చితంగా ఇంటర్వెల్లో ఉంటుంది. అగ్రీడ్ విత్ దాట్. ఓకే, బట్ అగైన్ గైస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 + i/1 - i. ఓకే, ఇక్కడ మనకు వచ్చిన ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో డెఫినెట్లీ ఈ ఫార్ములా బట్టి, ఓకే, యూ షుడ్ నాట్ బి టేకింగ్ n = -1. ఇన్ఫ్యాక్ట్ n = మీరు -1 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకున్నా కూడా మనకు వచ్చేది ఆ పర్టికులర్ ఇంటర్వెల్లోనే -π/2లో వస్తుంది. n = 0 పెట్టుకున్నారు అనుకోండి, మనకి π/2 వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు n = 1 కాకుండా n = 0 పెట్టుకోవచ్చు డెఫినెట్గా. ఓకే, ఆర్ యూ కెన్ ఆల్సో గో విత్ n = -1, బట్ డోంట్ గో విత్ n = 1. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ నౌ. ఓకే, సో n = 1 పెట్టుకుంటే మాత్రం మనకి ఇంటర్వెల్లో ఉండదు, సో పెట్టుకోకండి. బట్ n = 0 పెట్టుకోవచ్చు మనం, n = 1 కూడా, సారీ -1 కూడా పెట్టుకోవచ్చు. డెఫినెట్లీ దాట్ ఈస్ గోయింగ్ టు లై ఇన్ దిస్ ఇంటర్వెల్. సో దాంతో ఏం ప్రాబ్లం లేదు. బట్ 1తో మాత్రం ప్రాబ్లం ఉంది, సో 1 పెట్టుకోకూడదు. సో అలా మీరు n డిసైడ్ చేయాలి. ఓకే, విచ్ n టు టేక్, అండ్ అకార్డింగ్లీ ఆప్షన్స్ విల్ బి గివెన్ ఫర్ యూ గైస్. అకార్డింగ్లీ ఆప్షన్స్ విల్ బి గివెన్ ఫర్ యూ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. సో ఇదన్నమాట ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. సో ఐ థింక్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. సో ఇంతే. ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్లో ఇది చూసుకోండి ఒకసారి, కాంప్లెక్స్ నెంబర్ మొత్తం. రేపు మనం డిమోరస్ థియరమ్ డిస్కస్ చేద్దాం నీట్గా. ఓకే, అండ్ కెమిస్ట్రీ క్లాస్ ఈరోజు స్టార్ట్ అవుతుందని చెప్పాను. సో డెఫినెట్లీ టుడే ద క్లాసెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫర్ కెమిస్ట్రీ. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. సార్ 1 - 1 i and -i ఫార్ములా చెప్పలేదు. 1 - 1 i - i ఫార్ములా ఏంటి? ఇది డిమోరస్ థియరమ్లో వస్తుంది అనుకుంటా. I think we'll get that formulas in De Moivre's theorem guys. De Moivre's theorem లో 1 - 1 i and -i formulas అదే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, x⁴ = 1 కి సంబంధించిన రూట్స్ ఏంటి, 1 - 1 i and -i ఆ ఫార్ములాస్ ఉంటాయి. అది మనం De Moivre's theorem రేపటి క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఎనీ మోర్ డౌట్స్ గైస్? సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్ దెన్. ఓకే, సో ఈ సెషన్కి సంబంధించిన PDF షేర్ చేస్తాను నేను మన గ్రూప్లో, అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పటికీ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఆల్సో కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా పంపిస్తాను నేను, ప్రాక్టీస్ క్వశ్చన్ చేసేయండి అబ్బా. ఓకే, సో ఐ హోప్ నో వన్ ఈస్ హ్యావింగ్ నో మోర్ డౌట్స్ హియర్. సో ట్రిగ్నోమెట్రీ PDF పంపిన, ట్రిగ్నోమెట్రీ PDF ఉంది టెలిగ్రామ్లో, ఒకసారి చెక్ చేయండి. ఇట్స్ దేర్. ఓకే, ఎలా -π to π జామెట్రీలో ఎలా రిప్రజెంట్ చేస్తాం సార్? -π to π జామెట్రీలో ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు గైస్ మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కోఆర్డినేట్ జామెట్రీలో కూడా ఈ డైరెక్షన్లో వెళ్తాం, క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తాం. యాంటీ క్లాక్ వైజ్ సెన్స్ని పాజిటివ్ అనుకుంటాం మనం. సో ఇది 0, ఇది π/2, ఇది π, ఇది 3π/2 అండ్ ఇది 2π. యాంటీ క్లాక్ వైజ్ సెన్స్ పాజిటివ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్ యాంగిల్స్. అలా కాకుండా మీరు ఈ డైరెక్షన్లో వెళ్ళారనుకోండి, క్లాక్ వైజ్ సెన్స్లో వెళ్ళారనుకోండి, అప్పుడు క్లాక్ వైజ్ సెన్స్లో యాంగిల్స్ తీసుకునేటప్పుడు నెగిటివ్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇది 0, ఇది వచ్చేసి మనకి -π/2, ఇది వచ్చేసి మనకి -π, ఇది వచ్చేసి మనకి -3π/2 అండ్ ఇది వచ్చేసి మనకి -2π. ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ సెన్స్లో తీసుకుంటే
ఓకే, అయితే మనకి ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ గైస్, ఇది ఆరిజిన్ రైట్. అయితే మనోడు కాంప్లెక్స్ నంబర్స్లో ఆ ఆర్గ్యుమెంట్ అనేది -π to π తీసుకురా భయ్య అన్నాడు. అంటే సింపుల్గా ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పై, ఇగో ఇది కన్సిడర్ చేయ అంటున్నాడు. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది -π. సో అలా మళ్ళీ మొత్తం కవర్ చేస్తున్నాడు. ఇగో ఈ మొత్తం సర్కిల్ కవర్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇలా మనం జామెట్రీ అంటే ఇన్ కేస్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ మీరు పైని -πని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. రెండు ఒకటే పొజిషన్లో ఉంటాయి, బట్ డిఫరెన్స్ ఏంటంటే ఈ పై మనం యాంటీ క్లాక్ వైజ్ సెన్స్లో ట్రావెల్ చేస్తూ పైకి రీచ్ అయ్యాం. -π ఎలా రీచ్ అయ్యాం, క్లాక్ వైజ్ సెన్స్లో ట్రావెల్ చేస్తూ ఈ -πకి రీచ్ అయినాం మనం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. I hope this is clear for everyone. Okay, chalo guys, then thank you so much. That's it from today's session. Let's meet in another session guys. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, రేపటి క్లాస్లో ఐ విల్ టేక్ అప్ దోస్ డౌట్స్. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్, టేక్ కేర్ ఎవ్రీవన్, బై. మళ్ళీ కలుద్దాం ఇంకొక బ్యూటిఫుల్ సెషన్లో. సో టిల్ దెన్ టేక్ కేర్, బాగా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, అది మనకి మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత క్లారిటీ వస్తూ ఉంటుంది, క్వశ్చన్స్ కూడా అంత క్విక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, బట్ చెప్తున్నా కదా ఎంసెట్లో అంత డెప్త్లోకి వెళ్ళడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హిల్ ట్రై టు కీప్ ఇట్ ఆన్ ద సర్ఫేస్ లెవెల్, కొంచెం డెప్త్లో ఉంటుంది అంతే. బట్ కొన్నిసార్లు చూస్తున్నా అంటే స్పెసిఫికలీ ఈ చాప్టర్ నుంచి కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ డిమోరస్ థియరం నుంచి కొన్నిసార్లు డెప్త్లో కూడా వెళ్తున్నాడు. సో మనం అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మనం మొత్తం అన్నిటినీ నీట్గా చదువుకుందాం. ఓన్లీ ఫార్ములాస్ చదివేసుకొని కొన్ని క్వశ్చన్స్ చేసి సరిపోదు మనకి. సో అందుకే మనం అన్ని నీట్గా ఇన్ డెప్త్ చదువుకుంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా ఈ చాప్టర్ నుంచి మనం చేయగలగాలి. ఓకే, సో అలా మీరు ప్రాక్టీస్ చేయండి. అలానే మనం డిస్కస్ కూడా చేస్తున్నాం క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో డిమోరస్ థియరం డిస్కస్ చేద్దాం మనం నీట్గా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏముంటాయో, PYQs ఏవొచ్చాయో దాని నుంచి అన్నీ కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. Let's meet in the next session. So bye guys, take care everyone, bye everyone.